చూడండి, నమ్మకుండా మీరు పొందుకోలేరు. నువ్వు నమ్ముతున్నానని చెప్తేనే పొందుకోగలుగుతావు. ఇఫ్ యు డోంట్ బిలీవ్ ఇట్, నువ్వు నమ్మకపోతే దాన్ని పొందుకోలేవు. అది ఖచ్చితం అది. సో బిలీవ్ ఇట్, నమ్మండి. ఓకే, ప్రొద్దున నర్సంపేట సంఘం నుండి నేను ఒక అంశాన్ని ఎత్తుకున్నాను, భేదమైన విత్తనం. దాని మీద నేను మాట్లాడుతున్నాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడంటే, అది ఇప్పుడు ఈ కాలానికి అవసరమైన వర్తమానం అయి ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే అది యుగ సమాప్తికి సంబంధించిన వర్తమానం. అది యుగ సమాప్తి ఈ యొక్క ప్రపంచం యొక్క ముగింపుకు సంబంధించిన వర్తమానం అది. ఆమేన్. సో మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తిదివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. మనం ఏ కాలంలో ఉన్నాం? ఇది కోతకాలమేనా? ప్రాఫిట్ ఇది కోతకాలం అని చెప్పాడా? మెసేజ్ బోధించాడా కోతకాలం అని? కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టెలు కట్టి. ఫస్ట్ ఏంటి కోత కోయబడుతుంది? చెప్పండి. ముందు గురుగులు, తర్వాతనే గోధుమ. సో గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రుతో. ఎవరితో? కోత కోస్తే కోతగాండ్రుతో. వీళ్ళనే ఆయన కింద ఈ ఉపమాన భావం చెప్పేటప్పుడు దూతలు అన్నాడు. ఆయన దూతలు అన్నాడు ఈ కోతగాండ్రు. ఆమెనంటారా? కోతగాండ్రుతో చెప్పుదురా నేను. ఓకే, కింద దీని ఉపమానం యేసే చెప్పాడు స్వయంగా. 36వ వచనం నుండి చూడండి. 36వ వచనం నుండి అదే అధ్యాయంలో. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పొలములోని గురుగులను కూర్చున్న ఉపమాన భావం మాకు తెలియజెప్పమని. అందుకని ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఎవరు? గోధుమలను విత్తేది మనుష్య కుమారుడు. వాటిని మనిషి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. వాళ్ళే దేవుని రాజ్య సంబంధులై ఉన్నారు. వింటున్నారని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజ్య సంబంధులు. ఆమేన్. గురుగులు దేవుని సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. ఆమేన్. కోత యుగ సమాప్తి. కోత ఏంటి చెప్పండి? యుగ సమాప్తి అంటే ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం యొక్క అంతం అన్నమాట. యుగ సమాప్తి. కోత కోయువారు దూతలు, దేవదూతలు కాదు, దూతలు. కింద మళ్ళీ దూతలే అంటాడు. దేవదూతలనే తెలుగు తర్జుమా తప్పది, ఇంగ్లీష్లో దూతలని ఉంటుంది. కోత కోయువారు దూతలు. 40వ వచనం. గురుగులు ఎలాగూ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుటిను ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. నేను కొన్ని మెసేజెస్ పేరు చెప్తున్నాను. భేదమైన విత్తనం ఒకటి చదవండి. కోతకాలం అనే వర్తమానం ఒకటి చదవండి. కోతకాలం.
హార్వెస్ట్ టైం. నెక్స్ట్, తొక్క విత్తనముతో వారసురాలు కానేరదు కాలేదు అని 2 వర్తమానాలు ఉన్నాయి. ప్రవక్త 2 సార్లు చెప్పాడు. దాన్ని చదవండి. ఈ 4 వర్తమానాలు చదవండి. మీకు చాలా క్లారిటీగా ఈ యుగ సమాప్తి మందు, ఈ ప్రపంచం యొక్క ముగింపు అందు మినిస్ట్రీ మీకు అర్థమవుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడు మినిస్ట్రీలో మీకు అర్థమవుతుంది. మనము ఒక బ్యాప్టిస్టో, ఒక పెంతకోస్తో, లేకపోతే ఒక రోమన్ క్యాథలికో కాదు. మనం మినిస్ట్రీ, ఆయన ఒక పరిచర్య చేస్తున్నాడు ఇక్కడ. ఆ పరిచర్యలో ఆయన ఏం చేస్తున్నాడో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. అది అర్థమైందని నేను చెప్పింది. సో ఈ మెసేజెస్ తప్పకుండా చదవండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చొని వచ్చి అందరు కూడా. వెరీ ఇంపార్టెంట్ మెసేజ్, చాలా ప్రాముఖ్యమైన వర్తమానం ఇది. నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ దీన్ని మనకు స్పష్టంగా బయలుపరుస్తాడని. ఉదయం మనం చాలా విషయాలు చూసాం. గురుగులు గోధుమలు, వింటున్నారా? గురుగులు గోధుమలు. ఈ ఉపమానం ఎప్పుడు జరుగుతుందని చెప్తున్నాడంటే ప్రవక్త యుగ సమాప్తి అందు. ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు ఈ ఉపమానం చెప్పాడు, కానీ అది తన కాలంలో జరుగుతున్నది కాదు. అది ఎండ్ ఆఫ్ ద వరల్డ్, యుగము సమాప్తి అయ్యి ప్రపంచము ముగించబడుతున్న కాలంలో. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎండ్ ఆఫ్ ద వరల్డ్, అంటే ప్రపంచము ముగించబడుతున్న కాలంలో ఇది జరుగుతుందని చెప్పాడు ఆయన. నేను చెప్పేది అర్థమవుతుందా? సో ఇప్పుడు అందుకోసమే ప్రపంచము ముగించబడుతున్న కాలములో ఇది జరుగుతుందని చెప్పాడు. కాబట్టి ఇది మన కాలానికి సంబంధించిందని ప్రవక్త చెప్పాడు. ఈ యొక్క ఉపమానము మన కాలానికి సంబంధించిందని అన్నాడు. హల్లెలూయా. మీరు మధ్యాహ్నం ప్రసంగం వినకపోతే దయచేసి నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఇంటికి వెళ్ళాక తప్పకుండా మీరు మధ్యాహ్నం ప్రసంగము మీరు వినాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ప్రవక్త దీని గురించి ఈ యొక్క ఉపమానం గురించి మాట్లాడుతూ భేదమైన విత్తనం 1965 జనవరి 18న చెప్పిన ప్రసంగం, భేదమైన విత్తనం 1965 జనవరి 18లో చెప్పిన ప్రసంగంలో 6వ పారాగ్రాఫ్లో ఆయన ఇంకో లేఖనాన్ని కూడా దీంతో జోడిపెట్టాడు. ఇంకో లేఖనాన్ని కూడా జోడించాడు దీంట్లో. అది మరొక లేఖనం అనమాట, వేరొక లేఖనం. అది ఏ లేఖనం అంటే ప్రవక్త అంటున్నాడు, వేరొక లేఖనం నన్ను ఈ విధంగా నమ్మునట్లు చేయించున్నది. నేను ఇక్కడ రాసి ఉంచిన మత్తయి 24:24 ప్రకారం భేదమైన విత్తమును గూర్చి అది ఇలాగూ చెప్పుచున్నది, దరిదాపుగా రెండును ఒకే రీతిగా ఉండును. గురుగు గోధుమ ఎట్లుంటుందట? ఒకే రీతిగా ఉంటుంది. బట్ ద క్వశ్చన్ ఈజ్, ఏది ఒరిజినల్, ఏది ఫస్ట్? ఒరిజినల్ ఏది, ఫస్ట్ ఏది, మొదటిది ఏది? గోధుమ. విత్తింది ముందు ఎవరు? మనిషి కుమారుడు. ముందు విత్తనాన్ని, మంచి విత్తనాన్ని విత్తింది మనిషి కుమారుడు. గోధుమ ముందు. దీన్ని అనుకరణ చేస్తూ, దీనిని నకిలీ చేస్తూ అపవాది శత్రువు రాత్రివేళ, అది కూడా మనుషులందరూ నిద్రించి ఉండగా వాడు వచ్చి ఏం చేస్తున్నాడు? గురుగులను సేమ్ గోధుమలాగానే కనబడతాయి అవి, కానీ గోధుమలు కావు అవి. అక్షము చూడడానికి గోధుమలాగానే కనబడుతుంది, కానీ అది గోధుమ కాదు. అందుకే ప్రవక్త అంటాడు మత్తయి సువార్త 24:24 ప్రచారంగా, భేదమైన విత్తనం గురించి అది ఇలాగ చెప్పుచున్నది, దరిదాపుగా ఆ రెండును ఒకే రీతిగా ఉండి సాధ్యమైతే ఏర్పరచమని వారిని సైతము మోసపుచ్చునని యేసు తెలియజేసెను. వింటున్నారా? అది ఇంచుమించు ఒకటే రీతిగా ఉన్నది. ఈ లేఖనం చెప్పాడు. మళ్ళీ ఆయనకి ఇంకో లేఖనం గుర్తుకొచ్చింది. ఇంకో లేఖనం ఆయన చెబుతున్నాడు. ఆ లేఖనం ఏంటిది? 7వ పారాగ్రాఫ్లో, మరొక చోట లేఖనమందు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించబడుచున్నదని రాయబడి ఉన్నది. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము, ఒకే వర్షము కుమ్మరించబడుతున్నదని. వర్షం ఆశీర్వాదాలు, వర్షం దీవెనలు,
వర్షం, అభిషేకము, ఒకే అభిషేకం, ఒకే పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడుతున్నదని రాయబడి ఉన్నది. ఎందుకు? ఇవి పక్క పక్కనే ఉన్నాయి. ఏ ఆశీర్వాదములనైతే గోధుమ ఆనందిస్తున్నదో అదే ఆశీర్వాదాలను గురువు కూడా ఆనందిస్తుంది. వర్షం, గోధుమ ఆనందించిన రీతిగానే గురుగులు కూడా ఆ విధంగానే ఆనందిస్తున్నాయి. తర్వాత ప్రవక్త బ్రహ్నాం 8వ పారాగ్రాఫ్ నుండి తన జీవితంలో ఒకసారి మెషవాకలోకి ఉండగా జరిగిన ఒక అనుభవాన్ని ఆయన చెప్తున్నాడు. ఆయన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. అందులో నేను ఇదంతా చదివేంత టైం లేదు, మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి, నేను దాన్ని చెప్తాను, మీకు మాటలతో చెప్తాను నేను, మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి, సేమ్ అట్లనే ఉంటుంది. ప్రాఫెట్ గారు ఒకసారి తను అప్పుడే తను కొత్తగా మారాడు, అప్పుడే కొత్తగా కన్వర్ట్ అయ్యాడు ఆయన మెషవాక, ఇండియానాలోని మెషవాకాలో ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్ద సమావేశ సభ జరుగుతుంది. అది పెంతెకోస్తుల సభ. ప్రవక్త బ్రహ్నాం గారికి పెంతెకోస్తులు ఎవరో తెలియదు, ఆయన ఎప్పుడు వాళ్ళని చూడలేదు, వాళ్ళ కూటలకు హాజరు కాలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా ఆయన హాజరయ్యాడు. ఎందుకంటే ఆయన బ్యాప్టిస్టుకు చెందినవాడు. ఆయన మార్పు చెందిన తర్వాత ఆయన జాన్ డేవిస్ దగ్గర బాప్తిజమం పొందుకొని ఆయన చేతనే అభిషేకం పొందుకొని బ్యాప్టిస్టు సేవకుడిగా, సువార్థికుడిగా ఆయన చలామణి అయ్యాడు. బ్యాప్టిస్టు సేవకుడిగా, సువార్థికుడిగా ఆయన పనిచేశాడు. వింటున్నారా? ఎప్పటివరకు అందులో ఉన్నాడంటే ఆ బ్యాప్టిస్టు పాస్టరు స్త్రీలను పాస్టర్లుగా అభిషేకించడానికి రమ్మని పిలిచినప్పుడు ప్రవక్త బ్రహ్నాం గారు దాన్ని వ్యతిరేకించాడు. కానీ అతనేమన్నాడంటే, ఇది బ్యాప్టిస్టు సిద్ధాంతం, ఇది మన బ్యాప్టిస్ట్ యొక్క సిద్ధాంతము, స్త్రీలను మనం అభిషేకించాలి, వాళ్ళని పాస్టర్లుగా పెట్టాలి వాళ్ళను, కాబట్టి నువ్వు బ్యాప్టిస్టు సిద్ధాంత ప్రకారంగా చేయాలి అంటే అప్పుడు ప్రవక్త బ్యాప్టిస్టు చర్చను వదిలిపెట్టేసి బయటకు వచ్చేసాడు ఎందుకంటే అది వాక్యానికి విరోధంగా ఉన్నదని. అదిగో అలాంటి సమయాలలోనే ప్రవక్త బ్రహ్నాం గారికి ఒక వింతైన అనుభవం వచ్చింది. ఆ అనుభవం ఏంటిదంటే, ఆయన ఈ యొక్క ఉత్తర దక్షిణం నుండి వచ్చిన జనాలు అక్కడ ప్రోగవుతున్నది. ఆ సమయంలో తెల్ల జాతులు, నల్ల జాతులు కలిసి నివసించడానికి వీల్లేదు, షాపింగ్ చేయడానికి వీల్లేదు, లేకపోతే కలిసి వాళ్ళు కూటాలు పెట్టడానికి వీల్లేదు, చర్చికి వెళ్ళడానికి వీల్లేదు. సెగ్రిగేషన్ ఉంది అప్పుడు. నల్ల జాతి వాళ్ళు తెల్ల జాతి వాళ్ళ కాలనీలోకి వెళ్ళకూడదు, తెల్ల జాతి వాళ్ళ కాలనీలోకి వెళ్ళి అక్కడ చర్చిలు అటెండ్ కాకూడదు, తెల్ల జాతులు పెట్టే కూటాలకు వాళ్ళు హాజరు కాకూడదు. వింటున్నారని అన్నది. నల్ల జాతులు తెల్ల జాతులు కలవడం అస్సలు ఆ సమయంలో చాలా వ్యతిరేకంగా ఉండేది. కానీ ప్రవక్త మొట్టమొదటిసారి తన జీవితంలో నల్ల జాతులు తెల్ల జాతులు ఇద్దరు కలిసి ఆ కూటంలో ఉండడం చూసిండు ఆయన. అది పెంతెకోస్తు కూటం. మళ్ళీ ఆ కూటంలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక యవన బ్యాప్టిస్టు సువార్థికుడిగా ఉన్నాడు. పెళ్ళి కాలేదు ఇంకా ఆయనకు, పెళ్ళైంది కానీ యవన బ్యాప్టిస్టు సేవకుడిగా ఉన్నాడు ఆయన. పెళ్ళైంది ఆయనకు అప్పటికే సిస్టర్ హోప్తో పెళ్ళైంది. ఆ సమయంలో ఆయన మొట్టమొదటిసారిగా తన జీవితంలో పెంతెకోస్తులను కలుసుకున్నాడు. ఆ పెంతెకోస్తు కూటంలో హాజరమైనప్పుడు అక్కడున్న సేవకులందరినీ గమనిస్తున్నాడు. వాళ్ళందరిలో ఇతనే యవనస్తుడు, ఇతనే యంగ్ బాయ్, యవనస్తుడు అనమాట, సేవకుడు. అందులో ఇద్దరు ముఖ్యంగా అక్కడ ముందు కూర్చొని ఉన్నారు. వారిలో ఒకరు భాషలు మాట్లాడుతూ ఉంటే ఇంకొకరు ఆ భాషలకు అర్థం చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఆ వరాలు ఉన్నాయన్నమాట. ఆ ఇద్దరికి భాషలు మాట్లాడుతూ ఉంటే భాషలకు అర్థం చెప్పడం. అది చూసి ఆయన లేఖనాల్లో వెతకడం మొదలుపెట్టాడు, ఇది ఎక్కడుంది బైబిల్లో అని. అది ఆయనకు కనబడింది లేఖనంలో. అది పరిశుద్ధాత్మ నిజంగానే భాషల వరమిస్తాడని, భాషలకు అర్థం చెప్పే వరమిస్తాడని తెలుసుకొని నిజంగా ఆయన ఆశ్చర్యపడి, ఆయన మొట్టమొదటిసారిగా దాన్ని చూశాడు కాబట్టి తన జీవితంలో దానిపైన ఎంతో ఆసక్తి కలిగి తన ఆ కూటంలో ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఆయన వెళ్ళిపోదామని అనుకున్నాడు. తెల్లవారి కూడా కూటాలు హాజరేద్దామని ఆ రాత్రి అక్కడే ఒక మొక్కజొన్న తోటలో పడుకొని, ఎందుకంటే ఉండడానికి ఒక హోటల్కి డబ్బులు కూడా ఆయన దగ్గర లేవు, తిరిగి ఇంటికి వెళ్ళడానికి కావలసిన కారులో గ్యాస్లు నింపుకోవడానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఉంది ఆయన దగ్గర. సో అంత డబ్బు మాత్రమే కలిగి ఉన్నది కాబట్టి ఆయన హోటల్కి వెళ్ళి ఆయన ఎలాంటి దాన్ని ఏమంటారంటే బెడ్ కొనుక్కోవడానికి, అంటే బెడ్ తీసుకోవడానికి కిరాయి ఇవ్వడానికి లేదు ఆయన దగ్గర. సో ఆయన అక్కడే పడుకున్నాడు. తెల్లవారి లేచాడు. ఆయన దగ్గర డోనట్స్ ఉంటే
ఆ బ్రెడ్ ముక్క డోనట్స్ తెలుసుగా మీకు, ఆ డోనట్స్ ఉన్నాయి, ఆ డోనట్స్ ఆ రోల్స్ ఉంటే తిన్నాడు. వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి రమ్మన్నారు, కానీ అక్కడికి వెళ్ళి భోజనం చేస్తే ఖచ్చితంగా కానుక వేయాలి. అక్కడ ఆయన దగ్గర అంత డబ్బు లేవు, అందుకే వాళ్ళతో భోజనం కూడా చేయకుండా ఆయన దాని దగ్గర ఉన్న డోనట్స్ని తినేసి మళ్ళీ కూటమిలో కూర్చున్నాడు. ఆ రోజున ప్రసంగం చేయడానికి విలియం బ్రెన్హామ్ గారిని పిలిచారు. అప్పుడు విలియం బ్రెన్హామ్ గారు ప్రసంగం చేశాడు. వేరే మెసేజ్లో చెప్పాడు ఏం ప్రసంగం చేశాడో. ప్రసంగం ఏం చేశాడో తెలుసా మీకు విలియం బ్రెన్హామ్ గారు? అక్కడ ఎవరికైనా గుర్తుందా? చెప్తాను నేనండి. ఆయన ధనవంతుడు లాజరు గురించి తీసుకొని, ధనవంతుడు నరకములో పడినప్పుడు అక్కడ నరకమును వివరిస్తూ చెప్పాడు. ఆయన ధనవంతుడు అక్కడ తనకు తల్లిదండ్రులు లేనందున ఏడ్చాడు. ధనవంతుడు అక్కడ తన భార్య పిల్లలు లేనందున ఏడ్చాడు. ధనవంతుడు అక్కడ ఎలాంటి పూల ముక్కలు కానీ ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం కానీ లేనందున ఏడ్చాడు అని చెప్పి ప్రవక్త అంటాడు, అలా ఏడ్చాడు అని చెప్పి చివరికి నేను ఏడ్చిన అంటాడు. నిజమండి. అప్పుడు మెసేజ్లో అందరు నవ్వుతారు. అక్కడ కాంగ్రిగేషన్లో కూర్చున్న వాళ్ళంతా ఆ ధనవంతుడు ఏడ్చాడు అని చెప్పి చివరికి ప్రవక్త అంటాడు, చివరికి నేను ఏడ్చాను అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మెసేజ్ అక్కడ ఉన్న వాళ్ళకి బాగా నచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత బ్రదర్ బ్రెన్హామ్ దగ్గరికి వచ్చి ఒక సంవత్సరానికి సరిపడే అంత ఆ యొక్క మీటింగ్స్ని డేట్స్ ప్రవక్త దగ్గర తీసుకున్నారు అందరు కూడా. ఆయన ఫోన్ నెంబర్ తీసుకున్నారు, ఆయన అడ్రస్ తీసుకున్నారు, ఆయనకు డేట్స్ ఇచ్చారు. మీరు పలానా నెలలో పలానా రోజులలో మీరు మా దగ్గర రావాలంటే మా దగ్గర రావాలని. అలా మొత్తం సంవత్సరం నిండా క్యాలెండర్ నిండా ఇక డేట్స్ పట్టుకొని ఆయన ఇంటికి బయలుదేరుతున్నాడు. అలా వాళ్ళతో మాట్లాడుతుండగా ఈ ఇద్దరు ఎవరైతే భాషలు మాట్లాడుతున్నారో, భాషలకు అర్థం చెప్తున్నారో వాళ్ళలో ఇద్దరిని కలుసుకున్నాడు ఆయన. అందులో ఒక అతను జెన్యువైన్ హోలీ గోస్ట్, నిజమైన పరిశుద్ధాత్మను కలుగున్న వ్యక్తి. ఆయన అతని జీవితం కూడా పరిశుద్ధంగా ఉన్నది. ఎందుకంటే ప్రవక్తకు పుట్టుకతోనే ఒక వరం ఇవ్వబడింది. ఆ వరం ఏంటిదంటే ఎదుటవారి జీవితమును వివేచించే వరం. ఎదుటవారి జీవితమును వివేచించే వరం ఆయన దగ్గర ఉంది. అది ఆ వరములు పిలుపులు మరి వరములు మర్చిపోకండి. పిలుపులు మరి వరములు మారు మనసు లేకుండానే వస్తాయి. అది జన్మతోనే వస్తాయి అవి వరాలు. దానికి మారు మనసు అక్కర్లే. ఆమెనంటారా? ఆ వరాలు వాళ్ళు పుట్టుకతోనే కలుగుంటారు. ప్రవక్త కూడా జన్మతోనే కలుగున్నాడు. అందుకే ఆయన తన లైఫ్ స్టోరీలో ఏమంటాడంటే, నేను చూసిన మొట్టమొదటి కళ లేదా దర్శనము 3 ఏళ్ల వయసులో నేను చూసిన. ఆయన గుర్తుకున్నది 3 ఏళ్ల వయసులో, 3rd ఇయర్, ఆయనకు వయసు 3 ఏళ్ళు. ఆ వయసులో ఆయన మొట్టమొదటిసారి ఆయన దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనాన్ని వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పాడు. వాళ్ళ అమ్మ నమ్మలే. 3 ఏళ్ల బాలుడు అది చెప్తుంటే. కానీ వాళ్ళ అమ్మకు అనుమానం వచ్చింది, ఏ దర్శనం అయితే ఆయన చెప్పాడో ఇది ఎలా తెలిసి ఈ అబ్బాయికి అని. వింటున్నారా? కానీ ఆ తర్వాత ఆ దర్శనం ప్రకారంగానే అక్కడ జరిగింది. ఆయన చిన్ననాటి నుండి దర్శనాలు చూస్తాడు. అంతేకాకుండా ఆయనకున్న వరం అది. ఎదుటవారి జీవితమును కూడా దేవుడు ఆయనకు బయలుపరుస్తూ ఉంటాడు. సో ఆయనకున్న వరాన్ని బట్టి ఆ భాషలు మాట్లాడి దాని అర్థం చెప్తున్న ఇద్దరు సహోదరుల జీవితాలను ఆయన చూడగలిగాడు. చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? ఒకతను నిజమైన పరిశుద్ధాత్మతో అభిషేకం కలిగిన వాడే, అతని జీవితం చాలా చాలా పవిత్రంగా ఉంది. కానీ అతను మాత్రము పరిశుద్ధాత్మను కలుగున్న, అతను ఆ భాషల వరము, భాషలకు అర్థం చెప్పే వరములు కలుగున్న అతను తన భార్యతో కాకుండా ఇంకో స్త్రీతో అక్రమ సంబంధము కలుగుండి పిల్లలను కూడా కన్నాడు, ఇద్దరిని. అది ప్రవక్తకు చూపించబడింది. అప్పుడు ప్రవక్త అనుకున్నాడట, నేను ఒక పెద్ద వేషధారితో నేను ఈరోజు మాట్లాడుతున్నాను అనుకున్నాడట. ఒక పెద్ద వేషధారి, నటించు విశ్వాసితనని. కానీ ప్రవక్తకి అర్థం కాని విషయం ఏంటంటే ఆయన గందరగోళంలో పడ్డాడు. అరే, ఇద్దరూ ఒకే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఒకతని జీవితమో పవిత్రంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది. ఇంకొకతని జీవితమో వేషధారణ ఉంది, అపవిత్రమైన జీవితం కలుగున్నాడు, అక్రమ సంబంధం కలుగున్నాడు. ఇంకో స్త్రీతో పిల్లలను కూడా కన్నాడు, భార్యతో కాకుండా. ఆ సీక్రెట్ లైఫ్ ఎవరికి తెలియదు, ఆ రహస్య జీవితం ఎవరికి తెలియదు.
ప్రవక్తకు దేవుడు దాన్ని చూపించాడు. ఆయనకు అర్థం కాలేదు, ఏంటి ఇద్దరికీ ఒకే పరిశుద్ధాత్మ ఎట్లా ఇవ్వబడింది, ఇద్దరిపైన ఒకే పరిశుద్ధాత్మ ఎట్లా కుమ్మరించబడింది అని ఆయనకు అర్థం కాక ఆయన అంత గందరగోళం అయిపోయాడు. 2 సంవత్సరాల తర్వాత ప్రవక్త బ్రెన్హామ్ గారు తను ఎప్పుడూ ఒక గుహలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ రోజున ఆయన గుహలో ప్రార్థన చేస్తున్నాడు. చేసిన కొద్దిసేపటికి ఆయన చాలాసేపు ప్రార్థన చేసినాక అలా ఆయన గుహలో నుండి బయటికి వచ్చి అక్కడ కూర్చొని తన బైబిల్ని అక్కడ మూసిపెట్టాడు. అయితే ఒక గొప్ప గాలి వచ్చి ఆ బైబిల్ని తెరిచింది. తెరిచినప్పుడు హెబ్రీ 6వ అధ్యాయము తెరవబడింది. అక్కడ కరెక్ట్గా హెబ్రీ 6వ అధ్యాయం దగ్గర ఆగింది. ప్రవక్త దాన్ని చూశాడు, దాన్ని చదివాడు ఆ లేఖనాన్ని. బహుశా అది గాలికి లేసి వచ్చింది కదా అని మళ్ళీ మూసేశాడు. మరలా అలానే జరిగింది. మరలా హెబ్రీ 6 తెరవబడుతున్నది. అలా 3 సార్లు జరిగింది. ఇదేదో విచిత్రంగా ఉంది అని అనుకొని, ఏంటి ప్రభా నువ్వు ఏం మాట్లాడగోరుతున్నావు అని అన్నప్పుడు అప్పుడు ఆయనకు దర్శనం మొదలైంది. గురుగులు గోధుమలు గూర్చిన దర్శనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన తెల్లని వస్త్రం వేసుకున్న ఒక ఆయన ముందు గోధుమలను చల్లుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత అతని వెనకాలనే చీకటిలో నల్లని వస్త్రం వేసుకున్న ఒకడు గురుగులను చల్లుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఈ 2 కొంచెం మొలకెత్తి పెరిగిన తర్వాత వర్షం లేక 2 కూడా తలవాల్చుకొని వర్షం కోసం ప్రార్థన చేస్తానాయి. గోధుమలు చేస్తానాయి, గురుగులు చేస్తానాయి. అప్పుడు ఆ సమయంలో దేవుడు వర్షాన్ని కుమరించినప్పుడు గోధుమలు హల్లెలూయా దేవునికి స్తోత్రం అని చెప్పి ఆ వర్షంలో ఆనందిస్తూ అరుస్తూ ఉంటే, గురుగులు కూడా హల్లెలూయా దేవునికి స్తోత్రం అని అరుస్తూ ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఏంటి ఒకే ఆశీర్వాదాలు, అటు గోధుమలకు ఇటు గురుగులకు. ఆమెనంటారా? ఒకే పరిశుద్ధాత్మ అభిషేకము, అటు గోధుమలకు ఇటు గురుగులకు. వింటున్నారా? కానీ ప్రాఫెట్ ఏమంటాడంటే విత్తనాలు వేరు వేరై ఉన్నది, అభిషేకాలు ఒకటే కావచ్చు, ఆశీర్వాదాలు ఒకటే కావచ్చు, దీవెనలు ఒకటే కావచ్చు, కానీ వాటి విత్తనాలు వేరు వేరు. గోధుమ మొదటి నుండి గోధుమై ఉన్నది, గురుగు మొదటి నుండి గురుగై ఉన్నది. గోధుమ గురుగుగా కాలేదు, గురుగు గోధుమ కాలేదు. అభిషేకాలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, దీవెనలను బట్టి గోధుమ గురువు కాలేదు, గురుగు గోధుమ కాలేదు. అర్థమైందా? అందుకే ఒక వ్యక్తిని ప్రాఫెట్ అంటాడు. అతనుకున్న దీవెనలు, అతనుకున్న ఆశీర్వాదాలు, అతనుకున్న జాబులు, అతనుకున్న ఉద్యోగాలు, వృత్తులు, అతనుకున్న ఆస్తిపాస్తులు, అతనుకున్న అభిషేకాలు, వాటిని బట్టి ఆ వ్యక్తిని నువ్వు వెంటనే ఇతను దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె అని చెప్పడానికి వీల్లేదు. అలా చెప్పడానికి వీల్లేదు అన్నాడు ప్రవక్త. ఎందుకంటే గోధుమలపైన గురుగులపైన ఒకే వర్షాన్ని కుమరిస్తున్నాడు ఆయన. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఒకే వర్షం కుమరించబడుతున్నది, ఒకే సూర్యుని కాంతి ప్రకాశించబడుతున్నది. మరి ఏం చూడాలి బ్రదర్? విత్తనం. మళ్ళీ విత్తనం దగ్గరకు వచ్చినప్పుడు ఈ 2 ఒకలాగానే కనబడతాయి. అది కూడా చెప్పాడుగా మత్తయి సువార్త 24:27 ప్రకారముగా, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సైతము మోసపుచ్చుటకు ప్రయత్నిస్తాయి. అది ఒకే రీతిగా కనబడతాయి 2. మరి ఎలా తెలుసుకోవాలి ఏది గురుగు ఏది గోధుమ అని ఎలా తెలుసుకోవాలి? సింపుల్, వాటి ఫలాలను బట్టి, వాటి క్రియలను బట్టి. వింటున్నారా నేను చెప్పింది? వాటి క్రియలు, వాటి ఫలాలు. ఇప్పుడు ఏ చెట్టైనా మంచిదా లేదా చెడ్డదా అని ఎలా తెలుసుకోవచ్చు అన్నాడంటే ప్రభు, వాటి ఫలాలను బట్టి అని చెప్పాడు ఆయన. మంచి చెట్టు మంచి ఫలములను కాస్తుంది, చెడ్డ చెట్టు కాని ఫలములను కాస్తుంది. ఆ ఫలాలే క్రియలు కూడా. ఆ ఫలాలు ఏంటిదంటే క్రియలు. మరి ప్రాఫెట్ అన్నాడు క్రియలను ఎట్లా గుర్తుపట్టాలా? సింపుల్, ద మెసేజ్ ఆఫ్ ది అవర్, ద ప్రామిస్డ్ వర్డ్ ఆఫ్ దట్ ఏజ్. ఆ గడి యొక్క వర్తమానం, ఆ కాలం యొక్క వాగ్దానం చేయబడిన వాక్యం ఎవరిలోనైతే శరీరధారయి, ఎవరిలోనైతే రక్తమాంసములయ్యి అది వారిలో ఫలించబడతా ఉంటుందో, వారిలో నెరవేర్పవుతూ ఉంటుందో,
అదిగో దాన్ని బట్టి నువ్వు అది గోధుమ అని చెప్పొచ్చు. ద మెసేజ్ ఆఫ్ ది అవర్, ఈ గడి యొక్క వర్తమానం, ఈ కాలం యొక్క వర్తమానం, ఈ వాగ్దానం చేయబడిన, ఈ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యం ఎవరిలోనైతే ఫలించబడుతున్నదో, ఎవరిలోనైతే శరీరధార అవుతున్నదో, ఎవరిలోనైతే రక్తమాంసములు అవుతున్నదో, ఎవరిలోనైతే అవి నెరవేర్పవుతున్నాయో వాళ్ళు 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 గోధుమై ఉన్నారు వాళ్ళు. మరి గురుగు ఆ కాల వాక్యము, ఆ గడియ వర్తమానము వారిలో శరీరధారి కాదు. పొద్దున నేను నరసింపేట సంఘంలో చెప్పినట్టు వాళ్ళకు తలజ్ఞానం ఉన్నదే తప్ప శరీరములో అది నెరవేర్పు జరుగుతలేదు. అది వాక్యము శరీరములో వాళ్ళకి తలజ్ఞానం ఉన్నది. ఈ కొటేషన్ ఇక్కడ ఉంది, ప్రాఫెట్ చెప్పిండు. ఈ కొటేషన్ ఇక్కడ ఉంది, ప్రాఫెట్ చెప్పిండు. బైబిల్లో ఇక్కడ ఈ కొటేషన్ ఉంది, బైబిల్లో ఈ కొటేషన్ ఉంది, బైబిల్లో ఇట్లుంది, బైబిల్లో ఈ లేఖనం ఉంది, బైబిల్లో ఆ లేఖనంలో ఉంది. అది ఒక పాస్టర్ గారు ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తాడని నేను చెప్తా ఇను. కానీ జీవితం ఏది? జీవితం ఏది? మరి అతను చెప్తున్నాడుగా పాస్టర్ గారు, అది కూడా ప్రవక్త చెప్పాడు. అది తలజ్ఞానం, హెడ్ నాలెడ్జ్, కేవలం తలజ్ఞానం వాళ్ళది. ఈ తలజ్ఞానంతో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ కొటేషన్ ఇట్లుంది, ఈ కొటేషన్ ఇట్లుంది, మెసేజ్లో ఇట్లుంది, బైబిల్లో ఇట్లుంది, వర్తమానంలో ఇట్లుంది అంటారు. కానీ జీవితానికి వచ్చినప్పుడు అది కనపడదు. అర్థమైందా? ఈ గురుగులు ఎవరంటే తలజ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళు. తలజ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళు. మెసేజ్ని తలజ్ఞానంలో ఎక్కించుకొని ఉన్నోళ్ళు. మాకు తెలిసే ఆ వర్తమానం, నేను ఎప్పుడో చదివిన 7 ముద్రలను, 7 సంఖ్యలు ఎప్పుడో విన్నా నేను, నాకు దానియేలు 70 వరాలు ఎప్పుడో తెలుసు. కానీ అది నీ జీవితంలో కనబడతలేదే, అది నీ జీవితంలో శరీరధారి కావట్లేదే, అది నీ జీవితంలో రక్తమాంసములు కావట్లేదే. నేను చెప్పేది అర్థమవుతుందా? అది నీ జీవితంలో నెరవేర్పు జరగట్లేదే. ఆ వాక్యం నీలో నెరవేర్పు జరగట్లేదు కదా. నీకు కొటేషన్స్ తెలియదని నేను అంటలేను, నీకు ప్రవక్త వర్తమానంలోని కొటేషన్స్ తెలియని నేను అంటలేను, బైబిల్లోని కొటేషన్స్ తెలియని నేను అంటలేను. నీకు తెలుసు శాస్త్రులు పరిశీలి సదికేలాగా. వాళ్ళకి తెలియదా? వాళ్ళకి లేఖనాలు తెలియదా? వాళ్ళకు శాస్త్రులు పరిశీలి సదికేలు. వాళ్ళు ఎవరు? వాళ్ళు గురుగులు. వాళ్ళు ఎవరు? సర్పసంతానం. బాప్తిస్మం ఇచ్చి యోహాను వాళ్ళని సర్పసంతానం అన్నాడు, యేసుక్రీస్తు వాళ్ళని సర్పసంతానం అన్నాడు. సర్పసంతానానికి హెడ్ నాలెడ్జ్ బాగుంటుంది, మనకంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏ పాయింట్ చెప్తానో కూడా చెప్పగలడు వాడు. నిజమండి. నెక్స్ట్ నేను ఏం ప్రసంగంలో ఏ పాయింట్ చెప్తానో కూడా చెప్పగలడు వాడు. కానీ వాని జీవితం దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యం నెరవేర్పు జరగదు వాని దగ్గర. వాళ్ళ జీవితంలో, ఆమె జీవితం దగ్గరకు వచ్చినప్పుడు ఆమె జీవితంలో వాక్యం నెరవేర్పు జరగదు. నేను చాలామందిని చూస్తున్నాను నా జీవితంలో. ఉదాహరణ, వర్తమానం చెప్పుడుతోటే వెంటనే వర్తమానమును తీసి టక చదివేటోళ్ళు ఉన్నారు. బైబిల్ రెఫరెన్స్ చెప్పుడుతోటే తీసి చదివేటోళ్ళు ఉన్నారు. ఉదాహరణ, ఒక సిస్టర్ ఉంది, అలా చదువుతుంది. కానీ భర్తను కొడుతుంది కదా. నేను పులిపిడి దగ్గర అబద్ధం చెప్తలే, భర్తను కొడుతుంది కదా, జుట్టు పట్టుకొని వాడికి భలే దెబ్బలు పడతాంటాయి. వాడికి పాపమేంది పాపం? సిగ్గు లేనోడు, సిగ్గు శరం లేనోడు, ఆడంగోడు, భార్య కొడతాంటే పడేటోడు. మళ్ళీ ఆమె లేఖనాలు టక్క చదువుతుంది. వర్తమానాల్లో నేనేం చెప్పబోతున్నో చెప్పేస్తుంది. నెక్స్ట్ ఏం చెప్తానో చెప్పేస్తుంది. ఏ మెసేజ్లో ఏ పాయింట్ ఉందో చెప్తుంది. కానీ భర్తను మాత్రం కూర్చోమంటే కూర్చోవాలా, నిలబడమంటే నిలబడాలా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. నేను అబద్ధం ఆడతలేదు. ఎంటా మెసేజ్లో నేను చెప్పేది ఇది. చివరికాల వర్తమానంలో చర్చ్లోకి వెళ్ళి ఎలగొట్టిన, గెట్ అవుట్ ఫ్రమ్ మై చర్చ్. నీ హెడ్ నాలెడ్జ్ నాకు వద్దు. నీ హెడ్ నాలెడ్జ్, నీకు శిరస్సులో జ్ఞానం ఉంది నీకు, కానీ శరీరంలో ఆ వాక్యం శరీరం అవుతలేదు. గెట్ అవుట్. ఎందుకు? ప్రారంభంలోనైతే వాళ్ళ ఎంగేజ్మెంట్, పెళ్ళి ఆ టైంలలో
రాత్రి 1 గంట ఫోన్ చేసేది పాస్టర్ అయిన నాకు. పక్కన నా భార్య ఉంటుంది. ఎవరో స్త్రీ రాత్రి 2 గంట ఫోన్ చేస్తే ఎట్లుంటుంది మీరే ఆలోచించండి. అందుకోసం నేను ఏం చేసేవాడినంటే ఫోన్ని సైలెన్స్గా వినడం కాదు, దాన్ని మరీ స్పీకర్లో ఆన్ చేసి నా భార్య కూడా వినాలని. మరి లేకపోతే ఇట్లాంటి వాళ్ళతో మా సంసారం కూలిపోతుంది ఇక్కడ. మొన్న వెళ్ళిపోయిన వారిలో కూడా ఒక స్త్రీ అట్లనే చేసేది. రాత్రి 11 గంటలకు నాకు ఫోన్లు, ఏడ్చేది. నా భర్త నా దగ్గర లేడు, ఇప్పుడు 15 రోజులు దూరంగా వెళ్ళిపోయాడు, 20 రోజులు ఎన్ టైం మెసేజ్. మళ్ళీ నా భర్త నా మాట వింటలేడు. పోనీ కదా అని వాళ్ళిద్దరిని కలిపినందుకు ఇప్పుడు వాడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, వాని పని అయిపోయింది. ఇప్పుడు ఆమె చెప్పినట్టు అతను వింటున్నాడు. ఎంత దారుణం ఇవి! ఎన్ టైం మెసేజ్లో హెడ్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది. శిరస్సు జ్ఞానం, నాకు 7 ముద్రలు తెలుసు, నాకు 7వ ముద్ర తెలుసు, నాకు కరెక్టే. కానీ నీ వాక్యం ఎంతవరకు నీలో నెరవేర్పైతుంది? ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ ఎంతవరకు నీలో శరీరధార ఉన్నట్లు చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మ ఎంతవరకు ఆ వాక్యాన్ని నీలో శరీరం అవునట్లుగా, నెరవేర్పు అవునట్లుగా చేస్తూ ఉన్నాడు? ఆ వాక్యాన్ని నువ్వు ఎంత లోబడతావు? ఆ వాక్యాన్ని నువ్వు ఎంత తగ్గించుకుంటున్నావు? ఆ వాక్యం నీలో క్రియ చేయనట్లుగా, ఆ వాక్యం నీలో పని చేయనట్లుగా ఎంతవరకు నువ్వు దేవుడికి ప్రథమ స్థానం ఇస్తావు? నీకు 7 ముద్రలు తెలిస్తేంది, దాంట్లో కొటేషన్స్ తెలిస్తేంది, నీకు ఆ మెసేజ్ ఈ మెసేజ్లు తెలిస్తేంది, బైబిల్ తెలిస్తేంది, నీకు హెడ్ నాలెడ్జ్ శిరస్సు జ్ఞానం ఉంటేంది. ఒక స్త్రీగా నీ భర్తకు లోబడడం తెలియదు నీకు. ఒక పురుషుడిగా నీ భార్యను ఎలా ఏలాలో నీకు తెలియదు. ఒక పురుషుడిగా నీ భార్యను ఎలా ఏలాలో నీకు తెలియదు. కానీ వర్తమానం తెలుసు. ఎవరు వీళ్ళు? గురుగులు. గురువు వాక్యం తెలవదని కాదు, వాక్యం తెలుసు గురువుకి, కానీ హెడ్ నాలెడ్జ్. ఎందుకంటే ఇంచుమించు ఇవి 2 ఒకటే రీతిగా ఉన్నాయి అన్నాడు ప్రవక్త. ఏది? గోధుమ మరియు గురుగు, ఇంచుమించు. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే మోసం చేస్తారు. గురుగులు మోసం చేయడానికే ఉన్నాయి. ఇప్పుడు నేను మాట చెప్తాను, జాగ్రత్త వినండి. గోధుమ మొదటి నుండి గోధుమ, కరెక్టేనా? గోధుమలో నుండి వచ్చింది. గోధుమ ఎవరంటే యేసుక్రీస్తు. బైబిల్లో గోధుమ ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకి, మనిషి కుమారుడికి. గోధుమ విత్తింది మనిషి కుమారుడు. గోధుమలో నుండి వచ్చింది, మనిషి కుమారుల్లో నుండి వచ్చింది, యేసుక్రీస్తులో నుండి వచ్చింది. కాబట్టి అది ఎప్పుడు గోధుమనే. కానీ గురుగు అపవాదిలో నుండి వచ్చింది. ఎందుకంటే దాన్ని విత్తింది అపవాది, శత్రువైన అపవాది. అపవాదిలో నుండి వచ్చింది. మొదటి నుండి గురుగే. అదే మధ్యలో గురుగుగా మారలే, అది మొదటి నుండి గురుగే. అది విత్తబడిందే, గురువుగా విత్తబడింది. అది దాని విత్తనమే గురుగు విత్తనం. అది కానీ చాలాసార్లు దాన్ని గోధుమలాగా అనుకున్నాం మనం. చాలాసార్లు ఎక్కడ మోసపోతారంటే అది గోధుమ కావచ్చు అనుకునే దాంట్లో మోసపోతారు. ఎందుకు? చూడడానికి 2 ఒకలాగానే ఉంటాయి కాబట్టి. నేను చెప్పేది అర్థమవుతుందా? చూడడానికి ఇవి 2 ఒకే రీతిగా కనబడతాయి. అందుకే ఏర్పరచబడిన వారిని సైతము సాధ్యమైతే మోసపుచ్చడానికి ప్రయత్నిస్తారన్నాడు ప్రవక్త. ఎలా దొరకబట్టాలా బ్రదర్ వీళ్ళను? జీవితం. వింటున్న వాక్యం ఎంతలా వాళ్ళలో ఫలించబడుతుంది, వింటున్న వాక్యం ఎంతగా వారిలో శరీరధార అవుతా ఉన్నది, ఎంతగా వారిలో నెరవేర్పు జరుగుతూ ఉన్నది. గోధుమ ఎలా ఉంటుందో తెలుసా? వింటున్న వాక్యమునకు వారిలో శరీరధార అయ్యి వారిలో అది నెరవేర్పు అవుతూ వాక్యంగా మారిపోతూ ఉంటారు. వాళ్ళ ప్రవర్తన మారుతుంది. నిజమే కావచ్చు, అంతకుముందు భర్తను కొట్టేది కావచ్చు, కానీ వర్తమానం విన్న తర్వాత, వాక్యం విన్న తర్వాత ఏం కావాలా? మారు రావాలా లేదా? నేను అనేది అర్థమవుతుందా? ఆ మార్పు కనబడాలా లేదా? ఎందుకు? ప్రాఫిట్ ఏమన్నాడు? మనమందరము గోధుమ అన్న సంగతి
మర్చిపోయాం మనం. ఆత్మీయ మతిమరుపు అనే వర్తమానంలో, స్పిరిచువల్ అమ్నీషియా అనే వర్తమానంలో ప్రాఫిట్ ఏమన్నాడంటే, వి ఫర్గాట్ దట్ వి ఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. మనం దేవుని కుమారులం కుమార్తెలు మన సంగతి మనం మర్చిపోయాం. దానికి కారణం ఏంటిదంటే, మనకు ఆత్మీయ మతిమరుపు ఎందుకు వచ్చిందంటే, ఆది పాపం వలన పుట్టినందుకు అన్నాడు ఆయన. కానీ అదే యేసుక్రీస్తుని చూడండి, ఆయన పుట్టుకతోనే దేవుని కుమారుడు ఆయన. ఎందుకు? ఆయన ఆది పాపం ద్వారా పుట్టలేదు. ఆయన స్పోకెన్ వర్డ్, పలకబడిన మాట ద్వారా పుట్టాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1 14 ఏమంటుంది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. వర్డ్ బికమ్ ఫ్లెష్. వాక్యము శరీరమైనది. మనమందరము మనుష్యేచ్ఛ ద్వారా, శరీరేచ్ఛ ద్వారా జన్మించబడ్డాం. మనం ఆది పాపం ద్వారా జన్మించబడ్డాం, సెక్స్ ద్వారా జన్మించబడ్డాం, తల్లిదండ్రుల యొక్క శరీరేచ్ఛల ద్వారా జన్మించబడ్డాం. అవునా? లైంగిక సంపర్కం ద్వారా జన్మించబడ్డాం. కానీ యేసు అలా జన్మించబడలేదు. ఆయన వాక్యం ద్వారా జన్మించబడ్డాడు. వాక్యం శరీరమైనది. అక్కడ వాక్యం రక్త మాంసములైనది. అందుకే ఆయన పుట్టుడే దేవుని కుమారుడుగా పుట్టాడు. అందుకే ఆయనకు ఆత్మీయ మతిమరుపు లేదు. తాను ఎవరో తనకు బాగా తెలుసు. లేఖనాలలో తన స్థానం ఏంటో తనకు బాగా తెలుసు. యేసు పాఠశాలకు వెళ్ళాడా? యేసు పాఠశాలకు వెళ్ళాడా? నో సార్, జీసస్ వెళ్ళలేదు. మరి ఆయనకి ఎలా తెలుసండి తన లేఖనాలు? తన లేఖనాలు ఎలా తెలుసు ఆయనకు? ఆయనకు ఆత్మీయ మతిమరుపు లేదు. ఆయన ఎవరో ఆయనకు తెలుసు. వాక్యములో తన స్థానం ఏంటో తనకు తెలుసు. తను ఎక్కడి నుండి వచ్చాడు, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలుసు ఆయనకు. మనము ఆత్మీయ మతిమరుపుతో ఎక్కడి నుండి వచ్చినామో తెలియదు మనకు, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. ఈ వర్తమానం అనే మందొచ్చి, మెడిసిన్ ఈ మెసేజ్ అనే మెడిసిన్ వచ్చి మన ఆత్మీయ మతిమరుపును తీసేసింది. మనం ఎవరమో చెప్పినది, ఎక్కడి నుండి వచ్చినామో చెప్పినది, ఎందుకు ఈ భూమిపైన ఉన్నామో చెప్పినది, ఎందుకు ఇక్కడ మన జీవితంలో ఏం జరుగుతుందో చెప్తున్నది, మన జీవితం గురించిన ప్రణాళిక అంతా మనకు తెలియజేస్తున్నాడు ఆయన. ఈ వర్తమానములో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో కూడా చెప్తున్నది. మన ఆత్మీయ మతిమరుపునంతా తీసేస్తున్నదే ఈ కాల వర్తమానం, ఈ గడియ వర్తమానం. నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నువ్వు ఎందుకు ఈ భూమిపైన ఉన్నావు, నీ జీవితంలో ఈ సంఘటనలు జరుగుతాయి, ఇవన్నీ దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు, ఏ ప్రణాళిక నెరవేర్పవుతుంది, లేఖనాలలో బైబిల్ వాక్యంలో ఏ ప్రణాళిక నెరవేర్పు జరుగుతుంది, ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు, నీ లక్ష్యం ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు, నీ గురేంటి, అన్ని బయలుపరిచేదే ఈ కాల వర్తమానం. అర్థమైందా? నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? దట్స్ వై మనకు యేసుకు తేడా అదే. మనం దేవుని కుమారులమే. జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనల్ని ఎన్నుకున్నాడు. ఎఫెసీ 1:4-6 ప్రకారం క్రీస్తులో ఉన్నామంటే మనం దేవుని కుమారులమే. ఎందుకంటే క్రీస్తు ఎవరంటే దేవుని కుమారుడు. ఆయనలో ఉన్నామంటే మనం దేవుని కుమారులం, దేవుని కుమార్తెలమే మనం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమయ్యా, మనము మర్చిపోయినాం. గోధుమ అన్న సంగతి మర్చిపోయింది. గోధుమ అన్న సంగతి మర్చిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మరలా చెప్తున్నా, పంది గొర్రెగా మారలేదు. ఏంటి పంది గొర్రెలాగా మారలేదు, మేక గొర్రెలాగా మారలేదు. అది పుట్టుకతోనే మేక, అది పుట్టుకతోనే పంది. మరి నువ్వెట్లా మారినావు? ఆత్మీయ మతిమరుపు కలిగి నేను కూడా పందినేమో అని పందిలాగా బతికినాం. నేను అన్నది అర్థమైందా? బురదలో దొర్లినాం, పాపపు బుర్రలో దొర్లినాం. శరీరాశ, నేత్రాశ,
జీవబ్రహ్మంలో లోకంలో మనం బొరిలినాం. కానీ ఆయన ఏం చెప్పాడంటే, అరే బాబు నువ్వు పంది కాదురా, నువ్వు గొర్రెవురా, నువ్వు గొర్రెవు, నువ్వు నీ స్థానం అది కాదు, నువ్వు అందులో ఉండి బయటికి రా అని ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చి తన వాక్యమనే ఉతక స్నానము చేత ఆయన మనల్ని స్నానం చేయించి, రక్తములో కడిగి స్నానం చేయించి, పరిశుద్ధాత్మ అనే వస్త్రాలు మనకిచ్చి మనం ఎవరమో మనకు చెప్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు బురదలో నుండి వచ్చినంత మాత్రాన పంది గొర్రెగా మారలే. ఇప్పుడు బురదలో నుండి బయటకు వచ్చినంత మాత్రాన పంది గొర్రెగా మారలే. గొర్రెనే ఆత్మీయ మతిమరుపు వచ్చి తను గొర్రె అన్న సంగతి మర్చిపోయి, నేను అనేది అర్థమైందా, తను పందిని అనుకొని అందులోకి పోయి దొర్లింది అది. అలానే పక్షిరాజు కథలో కూడా అంతేనా? ఒక పక్షిరాజు తను కోడి పిల్లని ఎందుకు అనుకున్నదో చెప్పండి? అది పుట్టింది అక్కడ కాబట్టి. కోడి పెట్టి కింద పొదగబడింది కాబట్టి అది కళ్ళు తెరుచుతుంటే దానికి కోడి పెట్ట కనబడింది. అది కళ్ళు తెరుచుతుంటే చుట్టూ చిన్న చిన్న కోడి పిల్లలు కట్టానాయి. అప్పుడు అదేమనుకున్నదంటే, నేను కూడా కోడి పిల్లనే. కానీ దాని విత్తనం కోడిపిల్ల కాదు, అది పక్షిరాజు పిల్ల, అది పక్షిరాజు అది. సో అది దాని జన్మ వలన అది ఏమనుకున్నదంటే, కోడిపెట్ట కింద జన్మించబడడం వలన అదేమనుకున్నదంటే నేను కోడి పిల్లని అనుకున్నది. అది కోడిపిల్ల తినే ఆహారం తినడానికి ప్రయత్నించింది, కానీ వ్యాక్ వ్యాక్ అని ఒకటే వాంతులు చేసుకుంటాంది. కోడిపిల్ల ఎలాగైతే చెత్తలోకి వెళ్ళి గీకి చిన్న చిన్న పురుగులు తింటుందో, ఇది కూడా అట్లనే తినడానికి ప్రయత్నిస్తుంది. కోడిపిల్ల అరిసినట్టు కికి కన్నామంటే అస్సలు దీని కేక వేరులాగా ఉంది. కోడిపిల్ల ఆకారం వేరుగా ఉంది, దీని ఆకారం వేరుగా ఉంది. మీకు అర్థమైంది అని అన్నది? దానికి కారణం అంటే ఏంటంటే దాని జన్మ. అలానే ఈరోజు మనము కూడా, ఈరోజు మన భౌతిక జన్మ, మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన జన్మ, అది 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 ఆది పాపం ద్వారా వచ్చింది. కాబట్టి మనం ఎవరమో మనం మర్చిపోయినాం మనం. కానీ వాస్తవంగా మనము కోడిపిల్ల కాదు, మనం పక్షిరాజులం. ఎప్పుడు రియలైజేషన్కి వస్తారు, ఎప్పుడు గ్రహింపులోనికి వస్తుంది ఆ చిన్న పక్షిరాజు తాను పక్షిరాజునని? అదిగో తల్లి పక్షిరాజు ఒక రోజున బయలుదేరింది. దేవుడికి మహిమ. ఒక రోజున బయలుదేరింది తల్లి పక్షిరాజు. తనకు తెలుసు తన గుడ్లలో ఒక గుడ్డు కనబడతలేదంటే అది ఎక్కడో పొదుగుంటబడేదని అది బయలుదేరుతూ ఉన్నది. అది బయలుదేరుతూ ఉంటే అక్కడ బ్యాప్టిస్టు, పెంతకోస్తు, రోమన్ క్యాథలిక్, హెబ్రోను, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, వాటి యొక్క మైదానాలన్నీ అక్కడ కనబడతా ఉన్నాయి. అది చూస్తూ ఉంటే కోడి పిల్లల మధ్యలో తన పక్షిరాజు పిల్ల ఉన్నది. వెంటనే పక్షిరాజు అనుకున్నది, తల్లి పక్షిరాజు, అయ్యయ్యో దీనికి ఆత్మీయ మతిమరుపు వచ్చింది. ఎందుకంటే ఇది కోడిపెట్ట కింద పొదిగింది కదా, పాపం ఇది కోడిపిల్ల అనుకొని కోడిపిల్లలను వెంబడిస్తుంది, కోడిపెట్టను వెంబడిస్తూ ఉన్నది. ఇప్పుడు ఇది ఎవరో దీనికి తెలియజేయాలి. ఇప్పుడు నేను ఇది ఎవరో, దీని విత్తనం ఏంటో నేను చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుందా? అప్పుడేం చేసింది? గట్టిగా కేక వేసింది. కేక వేసుతోటే కోడి పిల్లలన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి కోడిపెట్టి కింద దాచుకుంటే ఇది మాత్రం అక్కడ నిలబడి పై చూస్తుంది. ఎందుకు పైకి చూస్తాను తెలుసు? ఈ కేక్ ఏదో నా లోపటి నుండి వచ్చినట్టు అనిపిస్తుంది. తల్లి పక్షిరాజు కేక, పిల్ల పక్షిరాజు కేక ఒకలాగానే ఉన్నది. మరి అది అంటున్నది, ఓ నువ్వు నా కుమారుడా, నువ్వు కోడి పిల్లవు కాదు, నువ్వు ఆత్మీయ మతిమరుపును కలిగుండి కోడి పిల్లవు అనుకుంటున్నావు. నువ్వు మొదటి నుండి పక్షిరాజువే. నీ విత్తనమే పక్షిరాజు విత్తనం. హల్లెలూయా! అప్పుడు దానికి అర్థమైపోయింది. ఓ మేన్ వెంటనే తన యొక్క రెక్కలు చాపుకొని పైకి ఎగరడం మొదలుపెట్టింది. అది పైకి పైకి పైకి. ఈ కోడి పెట్టే, తల్లి కోడి పెట్టే కోడి పిల్లలన్నీ అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాయి పైకి. అది ఆకాశంలో, అంతరిక్షంలో కనబడనంత దూరంలోనికి వెళ్ళిపోయింది. అది
ఎందుకంటే అది ఆకాశం పక్షి, అది భూమి పైన నివసించే పక్షి కాదు అది. ఆమెనంటారా? దాని మతిమరుపు పోయింది. బ్రదర్, ఈ వర్తమానం ఏంటి? నువ్వు దేవుని కుమారుడవని, నువ్వు దేవుని కుమార్తెవని నీ మతిమరుపును తీసివేసి నీకు చూపించేదే ఈ వర్తమానం. నేను దేవుని కుమారుడిగా, నేను దేవుని కుమార్తెగా నిన్ను తయారు చేయడమే ఈ వర్తమానం. ఆ ఆత్మీయ మతిమరుపు నీలో తీసివేయబడి నిన్నలా మలచడం, నిన్నలా మాస్టర్ పీస్, ఆ మాస్టర్ పీస్, ఆ మహోన్నత కళాఖండముగా నిన్ను తయారు చేయడమే వర్తమానం పని అయి ఉన్నది. అది నీలో జరగట్లేదు అంటే మాత్రం నువ్వు గోధుమవు కాదు, గురుగువి. ఎందుకంటే అది మొదటి నుండి గురిగే. అది ఎంత గోధుమగా నువ్వు నేను మారుద్దామన్నా మారదు, అది గురిగే. ఆ గురుగులు శత్రు చేత నాటబడ్డాయని మనం చదివినాం. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా? వాటిని పెరికి వేద్దామని దాసులు వచ్చారు. దాసులు, దూతలు కాదు. దాసులు అంటే ఎవరు? సేవకులు, 5 రకాల పరిచయలో ఉన్నవారు. వాళ్ళు వస్తే యజమాని అన్నాడు, వద్దు, మీరు ఒకవేళ గురుగులను పెరికివేసేటప్పుడు గోధుమను కూడా పెరికేస్తారేమో, కోతకాలం దాకా వాటిని ఎదగనియండి. కోతకాలమున నేను కోతగాండ్రను, దూతలను పంపుతా, దూతలను పంపుతా. నేను మనిషి కుమారుడు తన దూతలను పంపెను, 7 దూతలను పంపెను. ఎవరు వీళ్ళు? కోతగాండ్రు. వీళ్ళ పని ఏంటిది బ్రదర్? ఫస్ట్ గురుగును వేరు చేయడం, గోధుమ నుండి గురుగును వేరు చేయడం. నేను చెప్పేది అర్థమైందా? అందుకే ఈ వర్తమానం ఏమవుతుందంటే, ఇది ఇంత స్ట్రిక్ట్గా, ఇంత ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా ఆ 7వ దూత వర్తమానాన్ని చెప్తున్నప్పుడు, ఆ 7 దూతల వర్తమానాన్ని చెప్తున్నప్పుడు గురుగు తట్టుకోలేదు. గురుగు వేరైపోతుంది. ఎందుకు వేరైపోతుంది? గురుగు గోధుమలో నుండి కోత కోయబడుతుంది ఇప్పుడు. అది ఎందుకు? అగ్ని చేత కాల్ చేయబడడానికి, కట్టలు కట్టబడడానికి. అందుకే వీళ్ళు ఏం చేస్తారు? సంఘాన్ని చీల్చి పక్కనే సంఘం పెడతారు. గురుగులంతా ఒక సంఘంలో ఉంటాయి. నేను అబద్ధం ఆడతలేను, నేను లేఖనాలు చెప్తున్నా, నేను బైబిల్ చెప్తాను. నేను ఇంకా ఇక్కడ ఎవరైనా గురుగులు ఉంటే వెళ్ళిపోవచ్చు. వీళ్ళు ఏమంటారు? ఆ చెప్తున్న వర్తమానం అంతా నా కోసమే చెప్తున్నాడు, మా మీదనే చెప్తున్నాడు, మా పైననే టార్గెట్ చేస్తున్నాడు. వాక్యం వచ్చిందే మన కోసం, నన్ను నేను సరిదిద్దడానికి. ఇది సరిదిద్దే వర్తమానం, సరిచేసే వర్తమానం, పాపాన్ని ఒప్పింపజేసి విడిచిపెట్టేటట్లు చేసేది వర్తమానం, వాక్యానికి లోబడేటట్లు చేసేది వర్తమానం, పరిశుద్ధాత్మకు లోబడేటట్లు చేస్తుంది. ఇది నీ మాట రీతిని మారుస్తుంది, నీ ఆలోచన రీతిని మారుస్తుంది, నీ ప్రవర్తనను మారుస్తుంది, నీ కోరికలను మారుస్తుంది, నీ ఆశలను మారుస్తుంది, నీ అంతరాత్మను మారుస్తుంది, నీ అంతరంగాన్ని మారుస్తుంది, నీ హృదయ స్థితిని మారుస్తుంది. కానీ గురుగులకు మారదు. అందుకే గురుగులు ఏం చేస్తాయి తెలుసా? ఫస్ట్ ఈ గురుగులు కోతగోయబడి వేరైపోయి కట్టబడతాయి. అక్కడ పక్కనే ఒక చర్చ్ మొదలు పెడతాయి. అది ఈ గురుగుల పాస్టర్ ఉంటాడు, వాడు వీళ్ళకు అనుకూలంగా బోధించే పాస్టర్. ఎందుకంటే లేఖనాల్లో, బైబిల్లో ఏముందో తెలుసా? అంత్య దినములలో, జాగ్రత్త వినండి, అంత్య దినములలో ఎలా ఉంటారట అంటే, తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్పాడు, జనులు హితబోధను సహించక, హిత అంటే ఆరోగ్యకరమైన బోధ అని ఉంటుంది కింద, ఆరోగ్యకరమైన బోధ, హితబోధను సహించక, సత్యమునకు చెవినివ్వక, కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. వారు తమ స్వకీయమైన దురాశలను నెరవేర్పు చేసుకొనుటకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటారు. ఇప్పుడు ఆ పాస్టర్ స్త్రీలను ఏమన్నాడు?
ఆ పాస్టర్ సంపూర్ణ వాక్యం బోధించాడు. ఆ పాస్టర్ 7 ముద్రలు చెప్పాడు, 7 సంకాలాలు చెప్పాడు, దానిలో 70 వారాలు చెప్పాడు, ఏం చెప్పాడు. కానీ నేను కూడా మార్క్ పాస్టర్తో ఈక్వల్ అంటాడు. ఆ పాస్టర్, అమ్మ మీకు అర్థమవుతుందా అమ్మ, బ్రదర్ నీకు అర్థమవుతుందా, ఇంక అర్థం కాకపోతే చెప్తా నేను అని అనుకూలంగా, స్వీట్గా, తెలివిగా, జ్ఞానముగా, సాతానుడు ఎలాగైతే అవ్వ దగ్గరికి కుయుక్తితో ఎలా ఆమెను మార్చాడో అలా మారుస్తూ ఉంటాడు, ట్యాంపరింగ్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ నేను చెప్పలే, ప్రవక్త చెప్పిండు. ఆ పాస్టర్ వాళ్ళకు అనుకూలమైన బోధకుడు, వాళ్ళు ఈ అనుకూలమైన బోధకులను పోగు చేసుకొని చేస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు? గురుగులు. నేనంటలేను, బైబిల్ అంటాను. తిట్టుకుంటే బైబిల్ తిట్టుకోండి, చెప్పేది నేను వాక్యం మాత్రమే. ఒకవేళ నన్ను తిట్టిందనుకో ఈ చెప్పినందుకు, నా పైన ద్వేషము, కోపము, అసూయ పెట్టుకొని నా గురించి చెడుగా ప్రచారాలు చేయడం మొదలుపెట్టిందనుకో, బాబు నన్నంటలేవు వాక్యాన్ని అంటానో పెట్టుకుంటానో వాక్యంతో. దగ్గరకు వచ్చింది నీ పాపం పరిపక్వత అయి నీ సంగతి చెప్పే రోజు దేవుడు చూసుకుంటాడు నిన్ను. అమాలేకుల పాపం పరిపక్వత చెందేదాకా దేవుడు ఆగాడు. నీ పాపం కూడా పరిపక్వత చెందేదాకా ఆగుతాడు ఆయన. ఆయన మమ్మల్ని గురుగులు అన్నాడు. మీలో ఎవరికైనా ఇక్కడ బాధ కలుగుతుందా నేను చెప్పే ఈ ప్రసంగం? ఎందుకు నాకు వినపడతలే? నాకు గురుగులని నేను చెప్తున్నప్పుడు మీకు ఎందుకు బాధ కలుగుతలేదో నేను అంటానా? మీలో ఆ గుణలక్షణాలు లేవు. మీరు గురుగులు కాదు. ఆ గుణలక్షణాలు మీలో లేదు. లేనప్పుడు నీకెందుకు బాధ? నేను కోడిపిల్ల అన్నా అనుకో, కోపం కోడిపిల్లకి రావాలా? పక్షిరాజుకి ఎట్లా వస్తుంది? కాదండి, నేను చెప్పేది నిజమా కాదా? ఇప్పుడు నేను వ్యభిచారుడు, దొంగ, నరహంతకుడు అని నేను మాట్లాడినా అనుకో, ఎవరు కోపం రావాలా? వ్యభిచారుడికి కోపం రావాలా? నీకెందుకు వస్తుంది? నరహంతకుడికి కోపం రావాలా? దొంగకు కోపం రావాలా? మోసగాడికి కోపం రావాలా? కోపం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ వర్తమానంతో మళ్ళీ స్పందిస్తారు అంటేనే అర్థం ఈ వర్తమానం వాళ్ళకే అని అర్థం. నిజమండి. ఇప్పుడు నేను ప్రవక్త వర్తమానం చదివిన ఏది, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అదే ఇనుక్కుంటూ వచ్చిన. మళ్ళీ ఇప్పటికీ నేను ఎన్నిసార్లు చదివినా నాకే తెలియదు. ఇది 30 ఏళ్ళ నుండి భేదమైన విత్తనం అనే ఈ వర్తమానాన్ని, సీడ్ ఆఫ్ డిస్క్రిపెన్సీ ఎన్నిసార్లు చదివినా నాకే తెలియదు. అన్నిసార్లు చదివినది. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు వరంగల్ నుండి మళ్ళీ వింటూ వస్తున్నా నేను అవన్నీ పాయింట్స్. కానీ నాకు ఎక్కడ కూడా ఇంత కూడా గాయం తగలే. ప్రవక్త అవి చెప్తుంటే, గురుగుల గురించి చెప్తుంటే, ప్రవక్త సాతాను గురించి చెప్తుంటే, కయ్యోను గురించి చెప్తుంటే, బిలాం గురించి చెప్తుంటే, గురుగులు ఇట్లుంటారని చెప్తూ ఉంటే నాకు ఇక్కడ ఏమాత్రం బాధ కలగలే. నాకు బాధ కలిగితే అప్పుడు నేనేమై ఉండాలి? అప్పుడు ఖచ్చితంగా గురుగునై ఉండాలి. ఈరోజు ఎవరు బాధపడతారో తెలుసా? గురుగులు. ఈ ప్రసంగం ఎవరిని బట్టబయలు చేస్తుందో తెలుసా? గురుగులు. ఈ భేదమైన పేరే చూడండి, గోధుమ విత్తనం అంటలేడు ఆయన. భేదమైన విత్తనం ఏంటది? భేదమైన విత్తనం ఏంటది? అది గురుగు. భేదమైన విత్తనం గోధుమనా? భేదమైన విత్తనం గురుగు. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఈ మెసేజ్లు అంతా గురుగుల గురించి, వాటి గుణలక్షణాల గురించి. అవి ఏం చేస్తాయో ఆ విత్తనం, ఆ గురుగు లాంటి ఆ గురుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కయోన్ ఆత్మ అన్నాడు ప్రాఫెట్. వాళ్ళ సర్వసంతానం అన్నాడు ఈ మెసేజ్లా. వాళ్ళు కయోనులు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ మెసేజ్ గురుగులు చదివితే బాధ కలుగుతూ ఉంటుంది. అదే మెసేజ్ని పాస్టర్గా నేను బోధిస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంటుంది. అందుకే ఈ గురుగులన్నీ ఏం చేస్తాయి? పొద్దున నేను చూపించిన మీకు క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్, దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానం 80వ పారాగ్రాఫ్ నుండి చదవండి మీరు. వాడు మెల్లగా పక్కకున్న సహోదరుడికి విషయం ఎక్కిస్తాడు. కానీ పక్కకున్న సహోదరులో గొర్రెపిల్ల రక్తం ఉంటే, గొర్రెపిల్ల రక్తం ఏంటిది? యాంటీబాడీస్. విషపునకు విరుగుడది.
విషమునకు విరుగుడుగా ఉన్న వ్యక్తి లోపల విషం ఎక్కిస్తే విషం పనిచేస్తుందా? పొద్దున చెప్పిన నేను క్లియర్గా మధ్యాహ్నం. రేపు మీకు దాన్ని ప్రీమియర్గా వేస్తాం రేపు సాయంత్రం, చూడండి మీరు తప్పకుండా. హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతున్నదా? సంఘం ఏంటిది? గొర్రెపిల్ల రక్తం. సంఘం ఎవరు? గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల జీవం. ఎందుకు? రక్తంలో జీవం ఏంటిది? పరిశుద్ధాత్మనేనా? ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడుంది? సంఘంలో ఉన్నది, నీలో ఉన్నది, నాలో ఉన్నది. మనమే యేసుక్రీస్తు రక్తం, మనమే యేసుక్రీస్తు జీవమై ఉన్నాం. విషం ఎక్కించినా మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చెయ్యదు, హాని కలగదు. ఎందుకు? మనలో ఏమున్నది? యేసుక్రీస్తు జీవం ఉన్నది, విషమునకు విరుగుడు ఉన్నది. నిజంగా ఆస్ట్రేలియాలో అది చేశారు వాళ్ళు. ఆస్ట్రేలియాలో ఒక జాతి గొర్రెలను యూకేకి తీసుకెళ్ళి నిజంగా నేను దాన్ని మన యొక్క గ్రూప్లో కూడా పెట్టిన. అది చూడండి, May 22, 2024లో పడింది అది. May 22. ఇప్పుడు వాళ్ళు దాని ఏమంటారు, యాంటీవెనం అంటే ఆ విషమునకు విరుగుడిని వాళ్ళు గొర్రెపిల్ల రక్తంలో ఉండి తయారు చేస్తున్నారు. ఇప్పుడు మన గొర్రెపిల్ల రక్తం ఉందా? ఎవరి విషయమైనా మనకు ఎక్కుతుందా? గొర్రెపిల్ల రక్తం లేని వాళ్ళకి మంచిగా ఎక్కుతుంది, ఒళ్ళంతా పాగుతుంది, అది మెల్లగా మైండ్కి వెళ్ళిపోతుంది, మెదడుకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాడు చచ్చిపోతాడు, వాడికి ఆత్మీయంగా గురుగు కాబట్టి బయటికి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయి గురుగులన్నీ కట్టకట్టబడతాయి. నేనంటలేను, గురువులు కట్టకట్టబెట్టేది బైబిల్ చెప్తున్నట్టు, ప్రభు చెప్తున్నట్టు ముందు గురుగులు కట్టకట్టబడతాయి. ఇవి ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవి గోధుమల పక్క నుండే వచ్చినాయి. ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవి గోధుమల పక్కల నుండే వచ్చినాయి. ఇవి ఎవరి వర్తమానం ద్వారా ఇవి వేరైనాయి? దూతల వర్తమానం, కోతగాన్ల వర్తమానం, దూతల వర్తమానం వలన ఇవి కోత కోయబడి హార్వెస్ట్ చేయబడి కట్టెలు కట్టబడ్డాయి. ఇప్పుడు పక్కన ప్రొఫెట్ అంటాడు, ఇది ప్రతి కాలములో జరుగుతున్నది, ప్రతి యుగంలో జరుగుతున్నది. ఇది ఇప్పుడు కూడా జరుగుతున్నది. ఇప్పుడు కూడా జరుగుతున్నది ప్రతి కాలంలో. వాక్యాన్ని తట్టుకోలేని వారు, వాక్యానికి లోబడలేని వారు, వాక్యాన్ని చెప్తున్న వ్యక్తిపైన ద్వేషము, అసూయ, కోపం పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు వాక్యానికి లోబడలేరు. వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేస్తారు? కట్టలు కట్టబడతారు, ఓ సంఘం తయారు చేసుకుంటారు పక్కనే. వాళ్ళ గురించి అపోస్తల కార్యంలో పౌలు గారు ఏమన్నాడు? గొర్రె చర్మము ధరించుకొని ఉన్న క్రూరమైన తోడేలు వచ్చి మందను కనికరించకుండా చీల్చివేస్తారు. పాపం అందులో ఏదైనా అమాయకమైన గొర్రెలు ఉన్నాయనుకో, చచ్చిపోయినట్లే, అవుట్, చీల్చేస్తారు వాళ్ళు. తోడేలు అయితే ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. మీకు అర్థమైందా? నేనది ఇది గొర్రె చర్మం ధరించుకున్న తోడేలే, పక్కది కూడా గొర్రె చర్మం ధరించుకున్న తోడేలే, ఈ పక్కది కూడా గొర్రె చర్మం ధరించుకున్న తోడేలే. తోడేలు అయితే ఏం కాదు, అమాయకమైన గొర్రెలు ఉంటేనే వాడి పని అయిపోతుంది. వాటిని చంపేస్తాయి ఇవి, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని చంపేస్తారు. వాక్యానికి లోబడనివ్వరు, వాక్యానికి, సంపూర్ణ వాక్యానికి వాళ్ళు లోబడనివ్వరు, వాళ్ళు చంపేస్తారు వాళ్ళు. నేను చెప్పేది అర్థమవుతుందా? అందుకే ఈ రోజున లేఖనం చెప్పినట్టు, భేదమైన విత్తనంలో ప్రవక్త చెప్పినట్టు నేడు అవి నెరవేర్పు జరుగుతూ ఉన్నది. అది ఈ పాయింట్ వినండి జాగ్రత్తగా. కయ్యోను ఏబేలుని చంపాడా? ఏబేలు కయ్యోను చంపాడా? ఎందుకు? ఈర్ష్య. ప్రవక్త అన్నాడు, క్లియర్గా అన్నాడు. ఈ మెసేజ్లోనే కూడా అన్నాడు ఆ మాట, ఇందులో కూడా చెప్తాడు అదే మాట. కయ్యోను ఏబేల్ని ఈర్ష్యతో చంపాడు. కరెక్టేనా? యోసేపును సహోదరులు ఈర్ష్యతో చంపాలని చూశారు. కరెక్టేనా? ఇష్మాయేలు ఇస్సాకుని వాగ్దానం పొందుకున్నవాడు, వాగ్దానం లేనివాడు, వాగ్దాన ప్రకారంగా పుట్టినవాడు, వాగ్దానం లేకుండా పుట్టినవాడు. ఎవరెవరు?
వాగ్దాన ప్రకారముగా, వాగ్దాన మూలముగా, వాగ్దానం ద్వారా పుట్టినవాడు ఇసాకు, వాగ్దానం లేకుండా పుట్టినవాడు ఇష్మాయిలు. ఇద్దరు ఒకే తండ్రి పిల్లలైనా సరే, వాళ్ళ తల్లులు వేరైనా సరే, ఇద్దరు ఒకే తండ్రి పిల్లలైనా సరే, కానీ ఇక్కడ వాడు ఏం చేశాడు? వాగ్దానం లేనివాడు వాగ్దానం ఉన్నవాడిని హింసించాడు. ఇస్సాకుని హింసించాడు ఇష్మాయిలు. ఏలన చేశాడు, ఎగతాళి చేశాడు, బాధ పెట్టాడు. అప్పుడు దేవుడేమన్నాడు? అరే గురుగులను బయటికి వెళ్ళగొట్టు, దాసిని దాని కుమారుణ్ణి బయటికి వెళ్ళగొట్టు అని అబ్రాహాంతో చెప్పిండా లేదా? ఫస్ట్ గురుగును వేరు చేస్తున్నాడు. అబ్రహాముకు శరీర మార్పు జరగాలంటే, వాగ్దాన కుమారుని వాళ్ళు పొందుకోవాలంటే, అబ్రహాము శారాలు ఇద్దరు వాగ్దాన కుమారుని పొందుకోవాలంటే, శరీర మార్పు పొందుకోవాలంటే లోతు గురుగు బయటికి వెళ్ళిపోవాలా, లోతు నుండి వేరు కావాలా? నేను చెప్పేది అర్థమవుతుందా? లోతు ఉన్నంతసేపు అది జరగదు, లోతు వెళ్ళిపోతేనే జరుగుతుంది అక్కడ. బ్రదర్, వెళ్ళిపోవడమే మంచిది, వాళ్ళు వెళ్ళడమే మంచిది. శరీర మార్పును దేవుడు ఇక్కడ తీసుకొస్తాడు. ఎత్తబడే విశ్వాసం ఇక్కడికి తీసుకొస్తాడు. ఎత్తబడే విశ్వాసం ఇక్కడ వస్తుంది. అది నిజమది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును కాక. బ్రతమానం అన్నాడు, గాడ్ ఈజ్ ఎ సపరేటర్. గాడ్ ఈజ్ నాట్ ఎ గుడ్ మిక్సర్, ఈజ్ ఎ సపరేటర్. దేవుడు వేరు చేయవాడైనా, మిశ్రమమును తీసుకొచ్చేవాడు కాదైనా, వేరు చేసేవాడైనా. ఆయన గురుగును గోధుమల నుండి వేరు చేస్తాడు. ఆయన పొట్టును విత్తనము నుండి వేరు చేస్తాడు. ఆయన విత్తనం వేరుగాలే, పొట్టు వేరైంది అక్కడ. ఆయన చేతిలో ఆయన చాట ఉన్నది. తన కళ్ళములో తను బాగుగా శుభ్రము చేయును. ఉందా? ఉందా ఆ మాట? ఆయన చేతిలో ఆయన చాట ఉన్నది. ఒకసారి చూడండి, మత్తయి సువార్త ఒకసారి చూడండి నాతో పాటు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. నేను ప్రతిదీ లేఖనం చూపిస్తాను. మన జీవితంలో ప్రతిదీ లేఖనమే జరుగుతుందని ఎంతమంది నమ్ముతున్నారు? శత్రువులు కూడా లేఖనంలో ఉన్నారు. క్రీస్తు విరోధి లేఖనంలో లేడా? అయ్యయ్యో, క్రీస్తు విరోధి లేఖనంలో లేడా? క్రీస్తు లేఖనంలోనే ఉన్నాడు, క్రీస్తు విరోధి లేఖనంలోనే ఉన్నాడు. గోధుమ లేఖనంలోనే ఉన్నది, గురుగు లేఖనంలోనే ఉన్నది. నేను అన్నది అర్థమవుతుందా? ఇప్పుడు 7 ముద్రలు యేసుక్రీస్తు, లోపట ముద్రించబడింది మనం. లోపట 7 ముద్రలు లోపట, బయట ముద్రించబడింది అపవాది. వాడు కూడా ఉన్నాడు ముద్రల్లో. లేకపోతే మొదటి ముద్ర తెరబడితే తెల్లని గుర్రంపై వచ్చినోడు క్రీస్తా అపవాదా? చెప్పండి. మొదటి ముద్ర విప్పబడినప్పుడు తెల్లని గుర్రంపై స్వారీ చేసుకుంటూ వస్తున్నవాడు, వాని చేతిలో విల్లుంది కానీ బాణము లేదు. వాడు జయించుకుంటూ వస్తున్నాడు. వాడు క్రీస్తా లేకపోతే క్రీస్తు విరోధా? అతను ఎవరు? క్రీస్తా క్రీస్తు విరోధా? ఎక్కడున్నాడు? ముద్రలలో ఉన్నాడు. కానీ బయట మర్చిపోకండి, బయట ముద్రించబడ్డాడు వాడు. క్రీస్తు బయట ముద్రించబడ్డాడు, కానీ అక్కడే మళ్ళీ వధువు ఉన్నది. ఆ మొదటి ముద్రలోనే వధువు కూడా ఉన్నది. ఎందుకు? వాడిని ఎదుర్కోవడానికి ఎఫెసీ సంఘకాలంలో ఉన్న వధువు సింహపు అభిషేకముతో బయలుదేరిందా లేదా? సింహపు అభిషేకముతో బయలుదేరిందా లేదా? అదిగో వాళ్ళు ఎక్కడున్నారు? ముద్ర లోపట ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ముద్ర పరిశుద్ధాత్మయ్య ఉన్నాడు. ముద్ర పరిశుద్ధాత్మయ్య ఉన్నాడు. సీల్ ఈజ్ నథింగ్ బట్ ద హోలీ గోస్ట్. ముద్ర లోపట మనమున్నాం, ముద్ర బయట వాడున్నాడు. వాడు బయట ముద్రించబడ్డాడు, మనం లోపట ముద్రించబడ్డాం. బయట క్రీస్తు విరోధి ముద్ర, లోపట క్రీస్తు ముద్ర. వింటున్నారని అన్నది? అన్ని లేఖనాలలోనే ఉన్నాయా? మరి ఇవన్నీ చూపించాడా ప్రవక్త మనకు? లేఖనాలలో ఇవన్నీ చూపించిండా? మరి ఆ 7 దూతలు కోతగాన్లు, వాళ్ళు తీసుకొచ్చిన వర్తమానమే ఈ వర్తమానం. ఎందుకు? కోత కోయడానికి యుగ సమాప్తి అందు
కోతకాలంలో కోత కోయడానికి. ఆ వర్తమానాన్ని మేము బోధించాలి. ఇప్పుడు 5 రకాల పరిచయలో ఉన్న వాళ్ళు బోధించాలా? అవునా కాదా? వేరే బోధించడానికి వీల్లేదు. కోత వాళ్ళ ద్వారా జరుగుతుంది, వాళ్ళ వర్తమానము ద్వారా. ఈ ఉపమానం ప్రకారంగా కోత ఎవరి ద్వారా జరుగుతుంది? హార్వెస్ట్ ఎవరి ద్వారా జరుగుతుంది? ఆ దూతలు, మనిషి కుమారుడు పంపిన దూతలు, ఆ దూతల ద్వారా జరుగుతుంది. వాళ్ళ వర్తమానం ద్వారా జరుగుతుంది కోత. అర్థమైందా నేను అన్నది? ఇటు గురుగులు, ముందు గురుగులు కోత కోయబడాలి, కట్టలు కట్టబడాలి అగ్నిలో వేయడానికి. ఆ తర్వాత గోధుమలు కోత కోయబడి అవి కొట్లలో చేర్చబడాలి. అవి ఈ వర్తమానం గురుగులను కోతకు వస్తున్నది మొదటిగా, తర్వాత గోధుమలను కోతకు వస్తూ ఉన్నది. అదే వర్తమానాన్ని 5 రకాల పరిశీలనలు బోధించాలి. ప్రవక్త చెప్పిందే చెప్పాలి. ప్రవక్తకు అన్నీ తెలియదు, ప్రవక్త చెప్పే వర్తమానంలో సంపూర్ణత లేదు అని వాడు అంటున్నాడంటే వాడు దయ్యం పట్టినోడేగా, వాడు మోసగాడే కావాడు, వాడు దయ్యం పట్టినోడు మోసగాడే కావాడు. నేను అన్నది అర్థమైందా మీకు? ఎందుకంటే ఇవన్నీ ప్రవక్తను గురించే కదా. సరే, మీరు అనొచ్చు అక్కడ 7 దూతలు వచ్చారు కదా పాస్టర్ గారు. మరి 7 దూతలు అంటే పౌలు, ఐరన్యస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, తర్వాత జాన్ వెస్లీ, విలియం బ్రెనమ్. కానీ ఆ 7 దూతలు ఎవరిలో చేరేదారయ్యాడు? అయ్యయ్యో, ఎందుకు ఈ 7 దూతలు ఎవరు? ఈ 7 దూతలు గొర్రెపిల్ల. ప్రకటనలో ఏమనుంది? గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు, ఆ 7 కొమ్ములకు 7 కనులు, 7 కొమ్ములకు 7 కనులు. ఆ 7 కనులే భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆ దేవుని 7 ఆత్మలే ఈ 7 దూతలలో శరీరధారైనవి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వర్తమానికుల్లో శరీరధారైనవి. ఇప్పుడు ఆ 7 దూతల దేవుని 7 ఆత్మలు ఎవరిలోనికి వచ్చినాయి? ఫస్ట్ ఎవరిలోనికి వచ్చినాయి? విలియం బ్రెనమ్లోనికి వచ్చినాయి ఇవి. ఇప్పుడు ఈయన తీసుకొచ్చిన వర్తమానం ఏంటిది? 7 దూతల వర్తమానం. ఓయ్, ఉట్టి 7వ దూత వర్తమానం కాదు, 7 దూతల వర్తమానం. విలియం బ్రెనమ్ తీసుకొచ్చింది 7 దూతల వర్తమానం, కోతకాల వర్తమానం. వన్ మ్యాన్స్ మెసేజ్, ఒక్క మనుషుని వర్తమానం. కానీ ఒక్క మనుషుల్లో 7 దూతలు, 7 దూతల వర్తమానం ఉన్నది ఇక్కడ. అర్థమైందని అన్నది? గొర్రెపిల్ల, 7 దూతలు ఈ ఒక్క మనుషుల్లో ఉన్నారు. ఆమేన్. అర్థమైందని అన్నది? అదే కోత. ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఆయన 3వ అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు మత్తయి సువార్తలో, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. ఇది ఎప్పుడు జరగాలి? ఇది కోతకాలంలో. అయ్యో, మీకు వ్యవసాయం గురించి ఏం తెలియదు, సున్నా నా మార్కులు నాలాగా. నేను ఈ వర్తమానంలోకి వచ్చినాకనే తెలుసుకున్న వ్యవసాయం అంతా. అంతకుముందు మనకేం తెలియదు, ఉట్టిదే. అంత సిటీలో పుట్టి పెరిగినాం కదా మేము, మాకేం తెలియదు అనమాట. కానీ మీకు వ్యవసాయం గురించి తెలుసుగా. ఇప్పుడు ప్రవక్త చెప్పాడు, బైబిల్ చెప్తున్నది, మనం చూస్తున్నాం, చదువుతున్నాం. మనం ఎప్పుడొస్తాయి కొట్లల్లోనికి, ఎప్పుడొస్తుంది కళ్ళంలోనికి కోత? అయ్యో, కోతకాలములో కళ్ళంలోకి తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తారు? అక్కడ చేట, చాట అక్కడ ఏం చేస్తాడు? పొట్టు విత్తనము నుండి వేరు చేసి పొట్టును ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు, గోధుమలను కొట్లలో పోరుస్తాడు. ఇప్పుడు జరుగుతుందా? ఇది కూడా జరుగుతుందా? అదే సమయంలో ముందు ఆ గోధుమలు గురుగుల యొక్క ఉపమానంలోనూ ముందు గురుగులు కోయబడి, గురుగులు కట్టబడి, అగ్ని కోసం గురుగులు కట్టబడి, ఆ తర్వాత గోధుమలు కోయబడి కొట్లలోనికి తీసుకెళ్తారు. మీకు అర్థమైందని అన్నది? ఈ ఉపమానం ప్రకారంగా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్న ఈ ఉపమానం ప్రకారంగా
26వ వచనంలో ఉన్నది. ఆమేనంటారా? సో ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా లేఖనం ఏం చెప్తుందో అది జరుగుతుంది ఇప్పుడు. అందుకే ఈ రోజున మనం ఏం చూడాలంటే మినిస్ట్రీని, పరిచర్యను లేఖనాలలో నుండి చూడాలి. సంఘాన్ని లేఖనాలలో నుండి చూడాలి. ఏం జరుగుతుంది మన సంఘంలో, వధువు సంఘంలో, పెళ్లి కుమార్తె సంఘంలో ఏం జరుగుతుంది, పరిచర్యలో ఏం జరుగుతుంది చూడాలా. అదే సమయంలో అటు డినామినేషన్లలో ఏం జరుగుతుంది, సంఘ శాఖలలో ఏం జరుగుతూ ఉంది, డినామినేషన్ సంఘ శాఖలలో అది కూడా లేఖనాలలో ఉన్నది. వాళ్ళ పరిచర్య ఏం జరుగుతుంది అక్కడ, మీకు అర్థమైందా? అవన్నీ మనం చూడాలా ప్రియులారా, అవన్నీ మనం గమనించాలా ప్రియులారా, అవన్నీ మనం లేఖనాల్లో చూడాలి. ఎందుకు? ప్రవక్త అవన్నీ మనకు బోధించాడు. ఆయన మనకి ఏం నేర్పాడో తెలుసా? ఒక సూత్రం, ప్రతిదీ లేఖనములో నుండి చూడడం. ఈవెన్ మన పర్సనల్ లైఫ్ని కూడా లేఖనంలో నుండి చూడాలి. మన కుటుంబాన్ని లేఖనంలో నుండి చూడాలి. మన కుటుంబాన్ని లేఖనంలో నుండి చూడాలి. మన పర్సనల్ లైఫ్, మన వ్యక్తిగత జీవితాన్ని లేఖనంలో నుండి చూడాలి. సమాజాన్ని లేఖనంలో నుండి చూడాలి. ఇప్పుడున్న సంఘాలను, మతాలను లేఖనంలో నుండి చూడాలి. డినామినేషన్స్ని, ఆర్గనైజేషన్స్ని లేఖనాలలో నుండి చూడాలి. వధువుని లేఖనాలలో నుండి చూడాలి. వధువుకు జరిగే పరిచర్యను లేఖనాలలో నుండి జరగాలి. అపవాదికి అందుకే మొత్తం బట్టబయలైపోతా అంటే వానికి కోపం వచ్చేస్తా ఉంది వానికి. వాడు అందుకే ప్రవక్త అంటాడు, ఈ సత్యం మనం చెప్తున్న ఈ సత్యమునకు విరోధముగా పాతాళ లోకంలో ఉన్న దయ్యాలన్నీ దీనికి విరోధంగా ఉన్నాయని అన్నాడా లేదా ప్రవక్త? మేము సత్యమును బోధిస్తున్నాను, ఈ సత్యానికి వ్యతిరేకంగా పాతాళ లోకమున్న దయ్యాలన్నీ విరోధంగా ఉన్నాయన్నాడు ఆయన. ఉన్నాయి. అందుకే ఇది ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటమైంది. పరలోకానికి పాతాళానికి మధ్యలో యుద్ధం అవుతుంది ఇక్కడ భూమిపైన. అటు ప్రకటన 10లో పరలోకం దిగి వచ్చింది, ఇటు ప్రకటన 9లో 5-6 బూరలలో పాతాళం పైకి వచ్చింది. తెలుసుగా మీకు? ఇటు పాతాళం ప్రకటన 9వ అధ్యాయం ఎన్నోసార్లు బోధించిన నేను. 5-6 బూరలలో పాతాళము ఖాళీ అయి పైకి వచ్చింది. ఇప్పుడు పాతాళం ఇప్పుడు పైకి వచ్చింది. అందుకే 4వ ముద్రలో ఆ పాండురవర్ణ గుర్రంపై స్వారీ చేస్తున్న వాని పేరు మృత్యు అని, వాని వెంబడిస్తున్నది పాతాళం అని ఉంది బైబిల్లో. భూమిపైన వాడిని పాతాళం వెంబడిస్తుంది. ఇటు భూమిపైకి పాతాళం వచ్చింది, అటు పరలోకము వచ్చింది. ఇప్పుడు యుద్ధం ఏం జరుగుతుంది? పాతాళానికి, పరలోకానికి. ఇద్దరు రాజులు వచ్చారు. వాడు కూడా రాజే ఉంది కదా అక్కడ. 5వ బూర ఊదబడినప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా? అదిగో వాడు కూడా పాతాళపు రాజుగా, దూతగా పిలువబడ్డాడు. వాడు అక్కడ అడుగులేని అగాధం యొక్క రాజుగా, దూతగా పిలువబడ్డాడు వాడు అక్కడ. అలానే పరలోకము నుండి ప్రకటన 10లో పరలోకము నుండి దిగి వస్తున్న ఆయన కూడా రాజు అయి ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు రాజులు భూమిపైన ఉన్నారా? పాతాళపు రాజు ఉన్నాడు, పరలోకపు రాజు ఉన్నాడు. పాతాళం పరలోకం యుద్ధం చేసుకుంటాంది. అందుకే ప్రవక్త ఏమన్నాడంటే, ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం ఇదే. ఎందుకు? ఈ పోరాటముతో మొత్తం పోరాటం ముగించబడబోతున్నదిగా. ఇదే చివరి యుద్ధం అయి ఉన్నదిగా. అర్మగిదోన్ యుద్ధమే చివరి యుద్ధం. 3వ ప్రపంచ యుద్ధం, అర్మగిదోన్ యుద్ధమే చివరి యుద్ధం. దీంతో అది ముగించబడబోతుంది అన్నాడు ప్రవక్త. అందుకే బ్రదర్, పోరాటం తప్పదు మనకు. మనము పోరాటంగా తప్పదు మనకు. పాస్టర్ గారు, ఎందుకు పాస్టర్ గారు ఈ ప్రసంగాలు మీరు చేయకండి అని ఎవరన్నా నన్ను అన్నారనుకో, అంటే నువ్వు నన్ను ఏం చేయమంటానంటే అపవాదితో వెళ్ళి షేకండ్ ఇచ్చి శాంతి ఒప్పందం చేసుకుందాం రా నన్ను చూస్తాను అనమాట. ఇప్పుడు ఈ వాక్యానికి విరోధంగా ఉన్న ప్రతిదీ నా శత్రువే అన్నాడు ప్రవక్త. ఈ వాక్యానికి విరోధంగా ఉన్న ప్రతిదీ కూడా మన శత్రువు. ఎందుకు? మనం వాక్యం. మనం ఈ వధువు ఏమై ఉన్నది? వాక్యం. మన బ్రదర్ ఐజక్ బ్రదర్ మన యొక్క గ్రూప్లో పెట్టాడు, ఈ వధువు మోసపోదు. ప్రవక్త చెప్పింది, ఈ వధువు మోసపోదు. ఎందుకు? ఆమె వాక్యమై ఉన్నది. ఆమె మరి వాక్యానికి విరోధమైన వానితో వెళ్ళి సెకండ్ ఎట్లా తీసుకుంటాం?
ఈ వర్తమానాలు చెప్పకుండా ఎట్లా కుదురుతుంది మనకు? భేదమైన విత్తనాన్ని చెప్పాల్సిందే, తొక్క విత్తనంతో వారసురాలు కాదని చెప్పాల్సిందే. చెప్పాలా లేదా? చెప్పాలా? యుద్ధం. మనం ఏం విహారయాత్రలో లేం, పిక్నిక్లో లేం, మనం యుద్ధంలో ఉన్నాం. మనం ఎఫెసీ 6వ అధ్యాయంలో ఉన్న యుద్ధోపకరణాలు ధరించుకొని ఉన్నాం. రక్షణ అనే శిరస్త్రాణము, అవునా, సర్వాంగ కవచమును, రక్షణ అనే శిరస్త్రాణమును, అదిగో విశ్వాసం అనే డాలు, షీల్డ్, విశ్వాసమైన డాలును, కరెక్టేనా, సత్యం అనే దట్టిని, రెండంచులు గల వాడి అయిన ఖడ్గమును, సమాధానం అనే జోడును. ఇవన్నీ మనం ఏంటిది? ఇవన్నీ క్రైస్తవ సైనికుని యొక్క, సిల్వ సైనికుని యొక్క యుద్ధోపకరణాలు ఇవి. అవి ధరించుకొని యుద్ధం పోనాలంటే ఏమంటారు ఇప్పుడు? అవి ధరించుకొని యుద్ధానికి పోనాలంటే ఏమంటారు ఇప్పుడు? ఊరుకుంటారా? ఒకవేళ నువ్వు యుద్ధం చేయకపోయినా వాడొచ్చి చేస్తాడు, వాడొచ్చి చంపుతాడు. ఎందుకంటే వానికి నువ్వు శత్రు డ్రెస్సులో కనబడతావు. నువ్వు యుద్ధోపకరణాలు, సర్వాంగ కవచం, శత్రు డ్రెస్సులో కనబడితే వాడు ఊరుకుంటాడా? వాడు అగ్నిబాణాలు ఏడా? వాడు నువ్వు నేను యుద్ధం చేయను, లూసిఫర్ అగ్నిబాణాలు, నేను యుద్ధం చేయను, నేను ఆపేసిన, నేను ఇక యుద్ధం, నేను ఇక ప్రసంగం చేయను, ఇక నేను యుద్ధం చేయను, ఇక నేను ప్రసంగాలు చేయను, ఇక ప్రసంగాలు వినను, నేను ఇక ఆప 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 అంటే అయిపోయిందా? కుదరదు. వాడు వేస్తూనే ఉంటాడు అగ్నిబాణాలు. ఇక్కడ విశ్వాసమైన డాలు ఎందుకు ఇచ్చాడు? విశ్వాసమైన డాలు చేత అగ్నిబాణములను, దుష్టుడు వేస్తున్న అగ్నిబాణములను నువ్వు ఆర్పివేయుటకు శక్తిమంతులై ఉండమన్నాడు ఆయన. బ్రదర్, సిస్టర్, ఇది యుద్ధం. మనం లేఖనాలలో ప్రతిదీ చూపించాల. ఈ వధువుకి ప్రతిదీ లేఖనం ఒక ప్రత్యక్షత ఉంటుంది. లోకమును గురించి, సమాజమును గురించి, సైన్స్ గురించి, మ్యాథమెటిక్స్ గురించి, అలానే మతాల గురించి, సంఘాల గురించి, ఆర్థిక వ్యవస్థల గురించి, పొలిటికల్స్, అదే రాజకీయాల గురించి, దేశాల గురించి, మరియు వారి యొక్క జీవితంలో జరుగుతున్న విషయాల గురించి అన్నీ వాళ్ళకు లేఖనాలలో చూపించబడ్డాయి ప్రవక్త ద్వారా. ఈ ప్రవక్త చెప్పిన వర్తమానాలు అన్నీ లేవా? అయ్యో, మీరు చదవలేదు? అన్నీ లేవా? దీంట్లో అన్నీ ఉన్నాయి. ఎందుకు? అన్ని వాక్యంలో నుండి వచ్చినాయి. అవన్నీ వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఏదో నేను వచ్చినా కూసినా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక బయలులో ఆయన నన్ను పరుండబజేసెను. అవి చదవడానికి వచ్చిన అనుకో సస్తౌరరే. అవి డినామినేషన్ బోధలు, అవి డినామినేషన్ బోధలు. ఈ లేఖనాలన్నీ ప్రవక్త చెప్పాడు 1200 వర్తమానాలలో. మొత్తం 7 ప్రపంచాలు, 7 డైమెన్షన్స్, 7 పరిమాణాలన్నీ వాక్యం ద్వారానే సృజించబడ్డాయి కాదా? వాక్యం ద్వారా కాదా? కలుగునవన్నీ వాక్యం ద్వారానే. అవి దృశ్యమైన ప్రపంచమే కావచ్చు, అదృశ్యమైన ప్రపంచమే కావచ్చు, అన్ని వాక్యం ద్వారా. ఇప్పుడు ఆ వాక్య మర్మమంతా సమాప్తం చేసిందే 7వ దూత వర్తమానం. 7వ దూత వర్తమానము వాక్య మర్మమంతా సమాప్తము చేసింది. మొత్తం సమాప్తమైనది. ఏ మర్మాలు లేవిగా, వాక్యంలో ఏ మర్మాలు లేదు. ఇట్స్ ఓపెన్ బైబిల్. అది తెరవబడిన పుస్తకం అయి ఉన్నది. ఆమేన్ అనండి. ఆమేన్. నేను చెప్పేది అర్థమవుతున్నదా? అందరికి అర్థమైందా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ఇంటికి వెళ్ళాక ఈ మెసేజెస్ చదువుతారా? ప్లీజ్ చదవండి, మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా భేదమైన విత్తనము, తొక్క విత్తనముతో వారసురాలు కానేరదు, కాలేదు. 2 మెసేజ్లు. అదేవిధంగా కోతకాలం, హార్వెస్ట్ టైం, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న పరిచర్య, ఇప్పుడు జరుగుతున్న లేఖనాలు ఇవి. మన కాలంలో, మన యుగంలో అది మనం చూడగలగాల. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రార్థన అన్నప్పుడు 2 చేతులు పైకెత్తాలని ఎన్నిసార్లు చెప్పినా నేను? ఎందుకు 2 చేతులు పైకెత్తుడు?
లార్డ్ నేను సరెండర్ అయిపోతానా. 2 చేతులు పైకి ఎత్తడం అంటే అర్థం ఏంటో తెలుసా? నేను సరెండర్ అవుతున్నా, సబ్మిట్ అవుతున్నా, లొంగిపోతానా, నేను సమర్పించుకుంటానా, లొంగిపోతానా నీకు నేను. అది దేవుడికి కావాలా? అది వాక్యం విన్నప్పుడు నువ్వు అలా కావాలా? వాక్యానికి లొంగిపోవాలా నువ్వు, ప్రభువుకి లొంగిపోవాలా నువ్వు, సమర్పించుకోవాలా నువ్వు. సమర్పించుకో దేవుడికి. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. ఎంత స్పష్టంగా మాకు అన్ని లేఖనాలలో చూపిస్తున్నావయ్యా. 7వ దూత ద్వారం మర్మమంతా సమాప్తమైందంటే ఏంటో అనుకున్నాం ప్రభువా. మొత్తము అన్ని లేఖనాలలో నుండే వచ్చినాయి. ఇప్పుడు జరుగుతున్నదంతా లేఖనాలలో ఉన్నాయి, వాక్యములో ఉన్నాయి. ప్రపంచంలో జరిగేదంతా వాక్యంలో ఉన్నది. రాజకీయాలైనా, సైన్స్ అయినా, గణిత శాస్త్రం మ్యాథమెటిక్స్ అయినా, లేకపోతే ఖగోళ శాస్త్రమైనా, జంతు శాస్త్రమైనా, అన్ని సకల శాస్త్రాలు ఈ బైబిల్లో నుండే వచ్చినాయి. ఈ మతాలు కూడా బైబిల్లో నుండే వచ్చినాయి. ఈరోజు ఈ మతాలన్నీ బైబిల్లో నుండే చూపించబడతాయి. ఎలా వచ్చాయో, ఈ బైబిల్ వాక్యంలో చెప్పబడినవి ఎలా వచ్చాయో, అలానే ఎంత దినాలలో కూడా ప్రభువా గోధుమలు, గురుగులు కూడా ఎలా వస్తాయో చూపించావు ప్రభువా. అన్ని 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 నీ వాక్యంలో ఉన్నాయి. 7వ దూత వచ్చి అవన్నీ బయలుపరిచేశాడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. ఈ సంపూర్ణమైన వర్తమానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ సంపూర్ణమైన వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. నువ్వు దీవించి ఆస్వాదించమని, నీ కృపతో మమ్మల్ని నింపమని ప్రభువా. మొదటి నుండి గోధుమయే. అవును, గోధుమ గురుగుగా మారలేదు, గురుగు గోధుమగా మారలేదు. వర్షము గోధుమను గురుగుగా మార్చలేదు, గురుగును గోధుమగా మార్చలేదు. అవును ప్రభువా, మొదటి నుండి అవి విత్తనములు అవే కాబట్టి అవి అలాగునే ఉంటాయి. ఓ మమ్మల్ని ఏర్పరచుకొని ఎన్నుకొని గోధుమగా పెట్టావు ప్రభువా. మమ్మల్ని ఏర్పరచుకొని ఎన్నుకొని గోధుమగా పెట్టావు యేసయ్యా. నీకు నిజంగా వందనాలు తెలియజేస్తున్నాం మేము. కృతజ్ఞతలు ప్రభువా. మరి ప్రవక్త చెప్పినట్టు మేము ఆత్మీయ మతిమరుపు కలిగి గోధుమ కాదేమో అనుకున్నాం. మేము పక్షిరాజు పిల్లలు కాకుండా మేము 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 కోడి పిల్లలు అనుకున్నాం. మేము గొర్రెలు కాకుండా మేము పంది అనుకున్నాం. మేము అందుకు కారణం ఆత్మీయ మతిమరుపు. ఈ ఆత్మీయ మతిమరుపుకు కారణం అదిగో మేము పొందుకున్న ప్రభువ జన్మ, ఆ తల్లి గర్భంలో నుండి వచ్చిన జన్మ, ఆ ఆది పాపపు జన్మ. అది మాకు ఆత్మీయ మతిమరపాన్ని కలగజేసింది ప్రభువా. కానీ ఈరోజు క్రొత్త జన్మ మా ఆత్మీయ మతిమరుపును తీసివేసి మేము ఎవరమో అది బయలుపరుస్తున్నది. మేము ఎక్కడి నుండి వచ్చామో అది బయలుపరుస్తున్నది. మేము ఎందుకు ఇక్కడ ఈ భూమిపైన ఉన్నామో బయలుపరుస్తున్నది. మేము కోడి పిల్లలము కాదు పక్షిరాజులమని, మేము పందులము కాదు గొర్రె పిల్లలమని అది మాకు బయలుపరిచినది. మా జీవితాలను మార్చినది, ఆత్మీయ మతిమరుపును తీసివేసినది, మేమెవరమో గుర్తించినట్లు చేసినది. మేము ఎక్కడి నుండి వచ్చాం, మేము ఎందుకు ఈ భూమిపైన ఉన్నాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం మేము అన్ని ప్రభువా మా భూత వర్తమాన భవిష్యత్తు కాలం అంతా ఈ వర్తమానంలోనూ మాకు బయలుపరిచావు. మేము మొదటి నుండి గోధుమయే ప్రభువా, మొదటి నుండి పక్షిరాజు పిల్లలమే అయ్యా. కొద్ది రోజులు మేము కోడి పిల్లలు అనుకొని వాటి మధ్యలో ఉన్నాం కావచ్చు, కానీ కాదు, మేము పక్షిరాజు పిల్లలం. మేము మొదటి నుండి పక్షిరాజు పిల్లలమే. విత్తనమే పక్షిరాజు విత్తనం, గురుడ్డే పక్షిరాజు గురుడ్డు, పుట్టుడే పక్షిరాజుగా పుట్టాం మేము. కానీ మతిమరుపు వలన మేము ఎవరమో మర్చిపోయాం. అదే మా జీవితంలో జరిగింది. పాపం అందుకే మా జీవితంలో వచ్చింది. కానీ మతిమరుపు తీసే ద్వారా ఇప్పుడు అందుకే మేము శరీరాశ, లోకాశ, నేత్రాశ నుండి మమ్మల్ని బడికి తీసి, ఆ బురదలో నుండి మమ్మల్ని బడికి తీసి, గొర్రెపిల్లలైన మమ్మల్ని బడి తీసి, మమ్మల్ని మరల వాక్యమనే ఉత్క స్నానం చేత మమ్మల్ని కడిగి ఆత్మతో నింపి మేము ఎవరమో మాకు చూపించి నడిపిస్తున్నావయ్యా. ఇదంతా నీ కృపై ఉన్నది. మేము గోధుమ ప్రభువా, గురుగు కాదు.
అందుకే ఆ గురుగులు వేరైపోతున్నాయి, ఈ వర్తమానములు అవి వేరైపోతున్నాయి. ఈ కోతగాన్లు వచ్చి కోతకు వస్తున్నారు. వాళ్ళు ఆ కోతగాన్లు ఎవరో కాదు కానీ ఆ 7 దూతలరు. ఆ 7 దూతల ఈ కాల వర్తమానంలో ఉన్నారు. ఆ 7 దూతలు తీసుకొచ్చిన వర్తమానమే ఈ కాల వర్తమానం. ఆ వర్తమానమే వాళ్ళను వేరు చేస్తుంది. వందనాలు యేసయ్యా, ఇదంతా నీ కృప అయి ఉన్నది, ఇదంతా నీ ప్రణాళిక అయి ఉన్నది. అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభు. అది వేరైపోయినాయి అంటే ఇక గోధుమలు కొట్లలోకి పోయే సమయం వచ్చేసింది. ఇక లోతు వేరైపోయాడంటే, లోతు వేరైపోయాడంటే ఇదిగో ప్రభువా శరీర మార్పు పొందుకోవడానికి అబ్రాహాము శారాలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వాగ్దాన కుమారుని పొందుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అక్కడ. అందుకే లోతును వేరు చేస్తావు నువ్వు ఈరోజు. అందుకే లోతు వేరవుతున్నాడు. అది జరుగుతున్నది వర్తమానంలో జరుగుతున్నది అది. ఆ కృపను ఇచ్చినందుకు వందనాలు. మాకు ఈ వర్తమానంలో మేము నిత్యము నిలిచి ఉండాలి. ఈ వర్తమానము నుండి కొడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా ఇందులోనే మేము స్థిరపడి ఉండాలి, ఇందులోనే మేము స్థాపించబడి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్తమానము నుండి మేము తప్పిపోవద్దు. ఆ కృప మాకు ఇవ్వయ్యా. బోధ ఎంత కఠినంగా ఉన్నా వాటికి మేము లోబడాలి ప్రభువా. అంతేగాని ప్రభు ఆ గురుగులలాగా 70 మంది శిష్యులు గురుగులలాగా ఇది కఠినమైన బోధ, దీన్ని ఎవడు వినగలడని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినట్టు మేము వెళ్ళిపోవడానికి లేదు ప్రభువా. అక్కడ పేతురు, యోహాన్లు 11 మంది శిష్యులు అక్కడ ఉండి ప్రభువా వాళ్ళన్నారు మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు ఎవరి యొద్దకు వెళ్తాము ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి అని వాళ్ళు ఎలా అన్నారో మేము కూడా అలానే నిత్య జీవపు మాటలు పట్టుకొనే ఉండగొడతానం. కొన్నిసార్లు ఈ వాక్యం మాకు గాయం చేయవచ్చు. డాక్టర్ రోగమును తీసేయాలంటే గాయం చేస్తాడు. గాయాలు మంచివి. స్నేహితులు మేలు కొరికి గాయాలు చేస్తాడు. అదే పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకుంటాడు. స్నేహితులు మాత్రం మేలు కోరి గాయాలు చేస్తాడు. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నానన్నాడు. దేవావి మాకు కావాలి ప్రభువా. గద్దింపు కావాలా, శిక్ష కావాలా, గాయాలు కావాలా మాకు. అవన్నీ మాకు మంచివే యేసయ్యా. అవన్నీ మమ్మల్ని స్వస్థపరుస్తాయి యేసయ్యా. మా పాపపు రోగము నుండి విడుదలిస్తాయి యేసయ్యా. అవన్నీ మాకు కావాలి ప్రభువా. అవన్నీ మాకు ఇవ్వమని కోరుతూ నీకు పూర్తిగా మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించును గాక.